section on the application of a party or and after notice to the parties and after hearing such of them as desired to be heard. 3 points చెప్తారు. ఏం చెప్తున్నారు? ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ద పార్టీ, సుప్రీం కోర్ట్కి ఎవరైనా పార్టీ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అండ్ అట్లా అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత పార్టీస్ కి నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత అండ్ ఆఫ్టర్ హియరింగ్ నోటీస్ ఎవరు ఇస్తారు? మళ్ళీ సుప్రీం కోర్ట్ ఇస్తుంది. మిగతా అదర్ పార్టీస్ అందరికి నోటీస్ ఇస్తుంది. ఏమని ఇస్తుంది? లైక్ సో పార్టీ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకున్నారు, సో కోర్ట్ నుంచి వేరొక కోర్ట్ కి ట్రాన్స్ఫర్ చేయమని. ఆ అప్లికేషన్ మీద మీ ఆబ్జెక్షన్స్ ఏమైనా తెలపండి అని చెప్తూ నోటీస్ ఇస్తుంది మిగతా పార్టీస్ అందరికి. అండ్ ఆఫ్టర్ హియరింగ్ సచ్ ఆఫ్ దమ్ యాజ్ డిజైర్ టు బి హర్డ్, అందులో వారు ఎవరికైనా ఆబ్జెక్షన్స్ ఉంటే మమ్మల్ని వినండి, మా ఆబ్జెక్షన్స్ వినండి అని వాళ్ళు కనుక ఏమైనా అడిగితే అప్పుడు అలాంటి వాళ్ళని కూడా వింటుంది. అందుకే బ్రాకెట్స్ లో ఏం పెడతారంటే సచ్ ఆఫ్ దమ్ యాజ్ డిజైర్ టు బి హర్డ్, అంటే వాళ్ళు వచ్చి అడుగుతారనమాట, మాకు ఆబ్జెక్షన్స్ ఉన్నాయి వినండి అని. ఆబ్జెక్షన్ ఉన్న పార్టీ ఎవరైనా ఆబ్జెక్షన్ రైజ్ చేస్తే వాళ్ళు వినిన తర్వాత ది సుప్రీం కోర్ట్ మే అట్ ఎనీ టైమ్, ఏ టైమ్ ఆఫ్ ద సూట్ అయినా, సూట్ ఏ స్టేజ్ లో ఉండినా సరే అని అర్థం, at any time, if satisfied that an order under this section is expedient in the hands of justice, అంటే జస్టిస్ జరగడానికి ఈ సెక్షన్ కింద ఆర్డర్ వేయాలని. ఈ సెక్షన్ కోసం ఏం ఆర్డర్ వేస్తుంది? పవర్ టు ట్రాన్స్ఫర్ సూట్స్ అని చెప్పుకున్నాం కదా, ఒక కోర్టు నుంచి ఇంకొక కోర్టుకి ట్రాన్స్ఫర్ చేసే పవర్ కోసం కదా చదువుతున్నాం. సో అలా ట్రాన్స్ఫర్ చేయడం ఎసెన్షియల్ అని సుప్రీం కోర్ట్ భావిస్తే, ఒక పార్టీకి న్యాయం జరగడానికి అటువంటి ట్రాన్స్ఫర్ అవసరం అని సుప్రీం కోర్ట్ భావిస్తే ట్రాన్స్ఫర్ చేస్తుంది అని చెప్తారు. డైరెక్ట్ దాట్ ఎనీ సూట్, అపీల్ ఆర్ అప్లికేషన్, అది సూటే కావచ్చు, అపీల్ కావచ్చు, అప్లికేషన్ కావచ్చు, అది దానికి సంబంధించి ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఏమని డైరెక్షన్ ఇస్తుందంటే ఇట్ విల్ డైరెక్ట్ దాట్ ఎనీ సూట్, అపీల్ ఆర్ అదర్ ప్రొసీడింగ్ బీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఏ హై కోర్ట్ ఆర్ అదర్ సివిల్ కోర్ట్, ఒక హైకోర్ట్ నుంచి ఇంకొక హైకోర్ట్ కైనా ట్రాన్స్ఫర్ చేస్తుంది, లేదంటే ఏదైనా హైకోర్ట్ జ్యూరిస్డిక్షన్ లో ఉండిన ఒక సబార్డినేట్ కోర్ట్ నుంచి ఇంకొక హైకోర్ట్ లో ఉండిన సబార్డినేట్ కోర్ట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉందా, బెంగళూరు హైకోర్ట్ నుంచి ఢిల్లీ హైకోర్ట్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదా బెంగళూరు డిస్ట్రిక్ట్ కోర్ట్ లో కర్ణాటక కి సంబంధించిన ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ లో అది బెంగళూరు తీసుకొని బెంగళూరులో ఉండిన ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి ఢిల్లీలో ఉండిన ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ కేసెస్ ఫ్రమ్ వన్ హైకోర్ట్ టు అనదర్ హైకోర్ట్ ఆర్ అ సబార్డినేట్ కోర్ట్ to one high court to another subordinate court of another high court అనమాట. ఇట్లా ట్రాన్స్ఫర్ చేసే పవర్ ఉంటుంది సుప్రీం కోర్ట్ కి, ట్రాన్స్ఫర్ చేయొచ్చు కూడా అని చెబుతోంది అనమాట. రైట్. సెకండ్ పాయింట్ లో చెప్తుంది, ఎవ్రీ అప్లికేషన్ అండర్ దిస్ సెక్షన్ షల్ బి మేడ్ బై అ మోషన్ విచ్ షల్ బి సపోర్టెడ్ బై అన్ అఫిడవిట్. ఒక మోషన్ పాస్ చేయాలి. ఇటువంటి ప్లీజ్ మ్యూట్ యువర్సెల్వ్స్ if you don't mind. Right. Every application under this section shall be made by a motion. ఒక మోషన్ ద్వారా మాత్రమే ఆ అప్లికేషన్ పెట్టుకోవాలి అని చెప్తారు. మళ్ళీ వాట్ ఈస్ దిస్ మోషన్ అంటే, మోషన్ ఇస్ నథింగ్ బట్ రిక్వెస్ట్ టు ద కోర్ట్. కోర్ట్ కి పార్టీస్ పెట్టుకునే రిక్వెస్ట్ చేయమని, ఒక కోర్ట్ నుంచి ఇంకొక కోర్ట్ కి ట్రాన్స్ఫర్ చేయండి, ఆ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకునే అట్లీస్ట్ రైట్ ఇవ్వండి అని చెప్పి అడుగుతూ పెట్టుకునే పెట్టుకునే మోషన్ ఏమైతే ఉందో దాన్ని నోటీస్ ఆఫ్ మోషన్ అని పిలుస్తారు. ఇంతకు మనం పైన నోటీస్ ఇవ్వాలని చెప్పాం కదా, అటువంటిది అనమాట. ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అందరికి నోటీస్ ఇస్తుంది. కోర్ట్ కి కూడా ఏమైనా అప్లికేషన్ పెట్టుకుంటుంది అంటే మోడల్ ఆఫ్ అప్లికేషన్ అనమాట. లైక్ ఫ్రమ్ సో అండ్ సో కోర్ట్ టు సో అండ్ సో కోర్ట్, ఐ వాంట్ దిస్ కేస్ టు బి ట్రాన్స్ఫర్డ్ ఫర్ సో అండ్ సో రీజన్ అని చెప్పి మెన్షన్ చేస్తూ అది సుప్రీం కోర్ట్ కి డైరెక్ట్ గా ఏ అప్లికేషన్ పెట్టుకుంటుందో అటువంటి అప్లికేషన్ ఫార్మాటే విత్ నోటీస్ ఫస్ట్ కోర్ట్ కి పెట్టుకుంటుంది అనమాట. కోర్ట్ ఇఫ్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ దట్ ఎస్ దర్ ఇస్ అ మ్యాటర్ టు బి హర్డ్ ఆన్ దిస్, దీని మీద వినాల్సిందే అని చెప్పి సుప్రీం కోర్ట్ భావించినప్పుడు అప్పుడు ఆ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. మనం విల్ కాల్ ఇట్ లీవ్ ఆఫ్ ది కోర్ట్ అని చెప్పుకుంటాం కదా, LEAVE, లీవ్ ఆఫ్ ది కోర్ట్ అంటే ఇదే, పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్. ఫస్ట్ మనం కోర్ట్ కి అట్లా అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కోర్ట్ దాన్ని కన్సిడర్ చేస్తుంది. దీన్ని మనం నోటీస్ ఆఫ్ మోషన్ అని పిలుస్తాం అనమాట. దిస్ ఇస్ డెల్ట్ విత్ సబ్సెక్షన్ 2 of section 25. And then the subsection 3 చెప్తుంది, the court to which such suit, appeal or other proceeding is transferred shall subject to the special directions
ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ట్రాన్స్ఫర్. మనం ఆల్రెడీ అక్కడ సెక్షన్ 24లో చెప్పుకున్నాం కదా, సేమ్ అటువంటి ప్రొవిజన్ మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. అంటే ఏ కోర్ట్ నుంచి ఏ కోర్ట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అది ట్రాన్స్ఫరీ కోర్ట్ ఏమైతే ఉంటుందో దాన్ని సబ్జెక్ట్ టు డైరెక్షన్. సుప్రీం కోర్టు ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైనా డైరెక్షన్ ఇచ్చింది అనుకోండి, ఈ స్టేజ్ నుంచే మీరు ప్రొసీడింగ్ జరిపించండి, లేదు మీరు ఇటువంటి ప్రొసీడింగ్ ఒకటి జరిపించండి ఏమైనా దానికి సంబంధించిన డైరెక్షన్, లేదంటే ఫస్ట్ నుంచి మీరు దీన్ని జరిపించండి. ఆ ఫ్రెష్ సూట్ మీ కోర్టులో ఫైల్ అయి ఉంటే సూట్ ప్రొసీడింగ్ వాట్ ఇట్ మే బి, మీరు ఎట్లా డీల్ చేస్తారో అట్లనే ఫస్ట్ నుంచి ప్రొసీడింగ్ జరిపించండి అని చెప్పి ఏదైనా డైరెక్షన్ ఇస్తే తప్పితే ఆ డైరెక్షన్ ఫాలో అవుతాయి ఆ కోర్ట్స్. ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఇస్ నో సచ్ డైరెక్షన్, ఆ సూట్ కానీ ఆ అపీల్ కానీ ఆ ప్రొసీడింగ్ కానీ ఏ స్టేజ్ నుంచి తన కోర్ట్ కి ట్రాన్స్ఫర్ కాబడినిందో ఆ స్టేజ్ నుంచి ఆ ప్రొసీడింగ్స్ ఆ పర్టికులర్ కోర్ట్ కంటిన్యూ చేసేస్తుంది అని చెప్పేది సబ్సెక్షన్ 3, రైట్? ది కోర్ట్ టు విచ్ సచ్ సూట్ అపీల్ or the proceeding is transferred shall, subject to special directions, ఏవైనా స్పెషల్ డైరెక్షన్స్ ఉంటే అవి ఫాలో అవుతాయి, shall subject to special directions in the order of the transfer either రీట్రై. అంటే ఏం చేస్తుంది, మళ్ళీ రీట్రై అయినా చేస్తున్నా దానికి సంబంధించిన ఏమైనా డైరెక్షన్స్ ఉంటే మళ్ళీ ఫస్ట్ నుంచి రీట్రై చేస్తుంది, ఆర్ ప్రొసీడ్ ఫ్రమ్ ద స్టేజ్ at which it was transferred to it. ఏ స్టేజ్ లో ఉండగా దానికి ట్రాన్స్ఫర్ అయిందో ఆ స్టేజ్ నుంచి ఆ ప్రొసీడింగ్స్ ఆ పర్టికులర్ ట్రాన్స్ఫర్ కోర్ట్ కంటిన్యూ చేసేస్తుంది, రైట్? అండ్ దెన్ సబ్సెక్షన్ 4 says, in dismissing any application under this section, the Supreme Court may, if it is of opinion that the application was frivolous or vexatious, order the applicant to pay by way of compensation to any person who has opposed the application such sum not exceeding 2,000 rupees as it considers appropriate in the circumstances of the case. ఏం లేదు, సింపుల్ గా ఏం చెప్తుందంట, అప్లికేషన్ పెట్టుకున్నాం కదా మనం, ఫస్ట్ మనం ఏమని ఎందుకోసం అప్లికేషన్ పెట్టుకున్నాం, ఏమని అప్లికేషన్ పెట్టుకున్నాం ఆ ఫార్మాట్ అంతా ఫస్ట్ సుప్రీం కోర్ట్కి ఇస్తాం కదా. సో బిఫోర్ ఇట్ యాక్సెప్ట్స్ దట్ అప్లికేషన్ ఇట్ విల్ గో త్రూ ఇట్ కదా. అది చదివినప్పుడు తనకి అనిపిస్తుంది ఇది వెక్సేషియస్ అప్లికేషన్, అంటే ఒక ఆపోజిట్ పార్టీని ఇబ్బంది పెట్టడానికో లేదా కక్షపూరితమైన చర్యగానో లేదంటే ప్రొసీడింగ్స్ డిలే చేయడానికో ఇటువంటి అప్లికేషన్ పెట్టుకున్నారని సుప్రీం కోర్ట్కి కనుక ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అనిపిస్తే ఏం చేస్తుందట, పెనాలిటీ కాంపెన్సేషన్ విధిస్తుంది ఆ పార్టీకి. ఏ పార్టీ అయితే అటువంటి ఫ్రివలస్ వెక్సేషియస్ అప్లికేషన్ పెట్టుకున్నారో అటువంటి పార్టీకి జరిమానా విధిస్తుంది. ఎంతవరకు విధించవచ్చు, 2,000 లోపు ఎంతైనా విధించవచ్చు, రైట్? ఇఫ్ సబ్సెక్షన్ 4 and then subsection 5 చెప్తుంది, the law applicable to any suit, appeal or other proceeding transferred under this section shall be the law which the court in which the suit, appeal or other proceeding was originally instituted ought to have applied to such suit, appeal or application. నేను మీకు మొన్ననే ఎప్పుడో చెప్పాను, మొన్నను లెక్స్ 4 కోసం చెప్పాను, గుర్తుందా అండి? లెక్స్ లోకాయ్, లెక్స్ 4 లెక్స్ లోకాయ్ అని 2 ఉంటాయని చెప్పాను. లెక్స్ 4 ఇస్ ఫారం, ఇస్ ఫోర్ అంటే ఫారం అనమాట. ఫారం ఇస్ నన్ అదర్ దాన్ కోర్ట్. మనం కోర్ట్ అని పిలుస్తాం, వాళ్ళు ఫారం అని పిలుస్తారు అనమాట. ఎక్కడ ఇంగ్లాండ్ లో కానీ ఇతర రిలేటెడ్ కంట్రీస్ లో కానీ ఫారం అని పిలుస్తారు దాన్ని. సో లెక్స్ ఫోరే అంటే ఆ పర్టికులర్ కోర్టు ఏ లా ఫాలో అవుతుందో దాన్ని లెక్స్ ఫోరే అని పిలుస్తారు అనమాట. ఆ పర్టికులర్ కోర్టు ఆ పర్టికులర్ ప్లేస్ లో ఏ చట్టం అయితే వర్తిస్తుందో అదే చట్టం ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదైనా ఒక లోకల్ లా ప్రివైల్ అవుతుంది అనుకోండి, ఆ కోర్ట్ ఆ చట్టమే ఫాలో అవుతుంది అనుకోండి, దట్ విల్ బి లెక్స్ ఫోరే. ఓకే, లా ఆఫ్ ద ఫారం ఏమవుతుందంటే ఆ పర్టికులర్ లా అవుతుంది. లెక్స్ లొకాయ్ ఉందనుకోండి, అది లా ఆఫ్ ద కంట్రీ, మొత్తం కంట్రీ అంతా ఏ లాస్ ఫాలో అవుతుందో ఆ లాని లెక్స్ ఫోరే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉంది అనుకోండి, లైక్ ఇండియన్ పీనల్ కోడ్ ఉండే, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండే, ఇది ఆల్ ఓవర్ కంట్రీ అన్ని కోడ్స్ ఈక్వల్ గా అవే ఫాలో అవుతాయో అక్కడక్కడ చిన్న చిన్న అమెండ్మెంట్స్ తోను స్టేట్ అమెండ్మెంట్స్ ఉంటాయి అనుకోండి, అవి కాకుండా మోస్ట్ ఆఫ్ ద లా యాజ్ ఇట్ ఈస్ గా ఆల్ ఓవర్ ద కంట్రీ అదే ప్రివైల్ అవుతూ ఉంటుంది. అది లా ఆఫ్ ద కంట్రీ, లెక్స్ లోకాయ్ అంటారు దాన్ని, రైట్? ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఏ కోర్టు నుంచి ఏ కోర్టుకి అయితే ట్రాన్స్ఫర్ అయిందో, ఏ కోర్టు ఆ చట్టం ఫాలో అయిందో అదే చట్టం ఈ ట్రాన్స్ఫర్ కోర్టు కూడా ఫాలో అవ్వాలి అని చెబుతోంది అనమాట. ద లా అప్లికబుల్ టు ఎనీ సూట్, అపీల్ ఆర్ అదర్ ప్రొసీడింగ్ transferred under this section shall be the law which the court in which the suit, appeal or other proceeding was originally instituted
ఒరిజినల్ గా సూట్ గాని, అపీల్ గాని, ప్రొసీడింగ్ గాని ఏ కోర్టులో ఇన్స్టిట్యూట్ అయిందో ఆ కోర్ట్ ఏ లా ఫాలో అవుతుందో అదే లా ట్రాన్సిటరీ కోర్ట్ కూడా ఫాలో అవ్వాలి. కానీ ఒరిజినల్ గా రూల్ ఏంటి? కోర్ట్ ఏం ఫాలో అవుతుంది? ఒకటి, ఇఫ్ ఇట్ ఫాలోస్ లెక్స్ లోకై, దాన్ని జ్యూరిస్డిక్షన్ లో ఏ లా అయితే ప్రివేల్ అవుతుందో ఆ లా. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ లా ఆఫ్ ద ల్యాండ్ అంటే టోటల్ కంట్రీకి అప్లై చేసే లా అయితే అది ఫాలో అవ్వచ్చు. లేదంటే అది లోకల్ లాస్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవచ్చు. ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్, హౌ దిస్ హ్యాపెన్స్. లిమిటేషన్ యాక్ట్ ఉంది అనుకోండి. మన లిమిటేషన్ యాక్ట్ అంతా ఒకటైనా సరే ప్రయర్ టు 370 అమెండ్మెంట్ రద్దు చేశారు కదా. దాన్ని రద్దు చేయకముందు కాశ్మీర్ కని డిఫరెంట్ నేమ్ తో లాస్ ఉండేవి. అంటే యాక్చువల్ గా ఇవే లాస్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ అమెండ్మెంట్స్ వాళ్ళు అక్కడ టేకప్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పీనల్ కోడ్ ఉంది అనుకో, దాన్ని వాళ్ళు రణబీర్ పీనల్ కోడ్ తోను అడాప్ట్ చేసుకున్నారనమాట. సేమ్ ఇవే ప్రొవిజన్స్ ఉంటాయి, కానీ అక్కడక్కడ కొన్ని మార్పులు ఉంటాయి అనమాట. వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా ఈ ఇండియన్ పీనల్ కోడ్ ని కొన్ని అమెండ్మెంట్స్ మార్పులతోనే వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. సేమ్ ఇస్ ఎ కేస్ విత్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కూడా రణబీర్ ప్రొసీజర్ కోడ్ అనే పేరుతోనే వాళ్ళు అక్కడ ఫాలో అయ్యారనమాట. రణబీర్ ఇస్ నన్ అదర్ దాన్ ద కింగ్ అనమాట. అక్కడ ద మార్షల్ రూలర్ ఓవర్ దేర్. తో వాడి పేరుతోనూ ఈ లాస్ ని అడాప్ట్ చేసుకొని అక్కడ ఫాలో అవుతూ ఉండేవారు అనమాట. సేమ్ ఇస్ ఎ కేస్ విత్ లిమిటేషన్ యాక్ట్. లిమిటేషన్ యాక్ట్ లో కూడా మోస్ట్ ఆఫ్ ది సెక్షన్స్ ఎట్లా అయితే ఉందో మోస్ట్ ఆఫ్ ద లో అట్లనే దాన్ని వాళ్ళు తీసుకున్నారు, కానీ ఒక చిన్న చిన్న వేరియేషన్స్ తో తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సూట్ 3 years లిమిటేషన్ అనుకోండి, మనకి ఇక్కడ రెస్ట్ ఆఫ్ ది కంట్రీలో వాళ్ళకి 2 years ఉండేది. రైట్? ఉండినప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు ఇలా ఫాలో అవుతారా? 2 years లిమిటేషన్ తీసుకుంటారా? వాళ్ళు దాంట్లో సూట్ ఫైల్ అయినప్పుడు 3 years తీసుకుంటారా? అంటే లోయర్ కోర్టు ఏ వాళ్ళు రూల్ 2 years ఫాలో తీసుకుంటారు. చేసేటంలో 3 years లోయర్ తీసుకుంటున్నారు. లోయర్ కోర్ట్ 3 ఎందుకు years, 3 వచ్చిందండి? years, సారీ 3 years, మేడం. అదే కాశ్మీర్ కోర్ట్స్ కదా. ఎస్ మేడం. ఏ పీరియడ్ తీసుకుంటారండి? 3 years తీసుకుంటారు. 3 years మేడం. ఎందుకు? వాళ్ళకి చట్టం ఉన్నింది కదా లిమిటేషన్ పీరియడ్ 2 years తీసుకోవాలని. కానీ ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేసాం మేడం. అదే వాళ్ళదే ఫాలో అవుతారు. ఆహా, కాదు సార్, ఈ ప్రొవిజన్ వర్తించక ముందు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ ప్రొవిజన్ లేదు, దీనికోసం మనం మాట్లాడుకోవట్లేదు. జనరల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ అదే నేను లిమిటేషన్ యాక్ట్ అని అనుకో, మనకి రెస్ట్ ఆఫ్ ద కంట్రీ లిమిటేషన్ పీరియడ్ ఫర్ ఫైలింగ్ ప్రొనోట్ సూట్ 3 years అనుకోండి. వాళ్ళకి అక్కడ 2 years అనుకోండి. వాళ్ళ కోర్ట్స్ ఏం ఫాలో అవుతాయి? ఏం తీసుకుంటాయి లిమిటేషన్ పీరియడ్? 2 years అన్నా. వాళ్ళకి ఏమవుతుంది? లా ఆఫ్ దైర్ ల్యాండ్ ఆర్ లా లెక్స్ ఫర్ లా ఆఫ్ ద ఫారం. అక్కడ కోర్ట్స్ ఫాలో అయ్యేది ఏముంటుంది? లా ఆఫ్ ద ల్యాండ్, లా ఆఫ్ ద ఫారం కూడా అక్కడ లిమిటేషన్ యాక్ట్ 2 years అయి ఉంటుంది. కానీ విత్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీలో 3 years అయి ఉండే కదా. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పార్టీస్ అక్కడ ఏదైనా ఎటువంటి ట్రాన్సాక్షన్ చేశారనుకుందాం. ఒక పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉండిన పర్సన్ కాశ్మీర్ లో ఉండినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లోనే వేరొక వ్యక్తితో ఏమైనా ట్రాన్సాక్ట్ అయ్యారంటే మనీ తీసుకొని ఉండినారు. ఒక 1 lakh ఎంతో బారో చేసి ఉండినారు. అక్కడే ప్రినోట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. రైట్? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆ పర్సన్ ఏం చేస్తారంటే హీ కమ్స్ బ్యాక్. అదేదో ఆర్మీలో వర్క్ చేస్తున్నారు, ఏదో ఫర్ వాట్ ఆర్ బి ద రీజన్ ఫర్ సమ్ పీరియడ్ వారు కాశ్మీర్ లో ఉండినారు. వారు అక్కడ అప్పు తీసుకున్నారు 1 lakh. After certain time, he returns back to Andhra Pradesh. Supposing he is a resident of Andhra Pradesh. Andhra Pradesh కి తిరిగి వచ్చేసారు అనుకుందాం. ఓకే, నా వారు హైదరాబాద్ లో విశాఖపట్నంలో నివసిస్తున్నారు. ఇప్పుడు అవతల వ్యక్తి సూట్ ఫైల్ చేయాలి. ఇంకెన్నిసార్లు అడిగినా ఆయన డబ్బులు ఆయనకి ఇవ్వలేదు. రైట్? ఇవ్వకపోతే ఏం చేస్తారు? వారు ఆబ్వియస్లీ ప్రినోట్ సూట్ ఫైల్ చేసుకుంటారు కదా. వారి కోర్టులో ఫైల్ చేసుకున్నారు. ఫైల్ చేస్తున్నప్పుడు ప్రొసీడింగ్స్ అక్కడ నడిస్తే లిమిటేషన్ యాక్ట్ 2 years తీసుకుంటుంది కదా. కానీ ఇప్పుడు ఈ వ్యక్తి ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకున్నారు అనుకోండి. రైట్? అంటే ఈ 25 అప్లై చేయకండి. నేను జనరల్ సినారియో చెప్పిన తర్వాత 25 అప్లై చేసుకుందాం. జనరల్ సినారియోలో నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఆ వ్యక్తి మీద సూట్ ఎక్కడ ఫైల్ చేయొచ్చు? కాశ్మీర్ డిఫెండెంట్ ఎక్కడ డిసైడ్ అయితే అక్కడ చేయొచ్చు, ప్లేస్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ అరైజ్ అయితే అక్కడ చేసుకోవచ్చు కదా. సో అప్పుడు వారు అక్కడ చేస్తే ఒక పద్ధతి ఏమిటంటే అక్కడ 2 years లిమిటేషన్ వారికి ఇస్తుంది. బట్ వారు ఇక్కడ కనుక ఆంధ్రప్రదేశ్కి వచ్చి సూట్ ఫైల్ చేసుకున్నా, లేదంటే ట్రాన్స్ఫర్ వదిలేసండి, సూట్ ఆంధ్రప్రదేశ్ లోనే ఫైల్ చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం కోర్టు ఏ లా ఫాలో అవుతుంది?
సో ప్రీవియస్ Limitation కేసు Indian ఇన్స్టిట్యూట్ ఎక్కడ Limitation ఉంటుందో ఆ Act రూలే ఫాలో చేస్తుంది మేడం. 1963 ఫాలో అవుతుంది అండ్ లిమిటేషన్ యాక్ట్ 1963 లోను ప్రినోట్ సూట్ యొక్క ఇది ఎంత ఉందండి 3 years కదా. 3 years. సో ఇక్కడ 3 years వ్యాలిడిటీ చెల్లుతుందా 2 years వ్యాలిడిటీ చెల్లుతుందా? 3 అంటే years. మీరు Yes, because it is law of that particular forum 3 years చెల్లుతుంది ఇక్కడ. ఎస్ మేడం. సో అక్కడ వ్యక్తి ఏం చేస్తారంటే 2 years అక్కడ లిమిటేషన్ అయిపోయింది అనుకోండి, అయ్యో నా కోర్టులోనైతే కాశ్మీర్ కోర్టులో అయితే 2 years లిమిటేషన్ కదా అయిపోయింది, ఇక్కడ నాకు ఛాన్స్ లేదు ఎట్లా అని ఆలోచిస్తున్నప్పుడు ఒక క్రికెట్ ఐడియా వస్తుంది. ఓహో, ఆంధ్రప్రదేశ్లో అయితే 3 years ఉన్నింది కదా, డిఫెండెంట్ ఎక్కడ డిసైడ్ అయితే అక్కడ కూడా వేసుకోవచ్చు కదా, నేను వచ్చి ఇక్కడ కోర్టులో వేసుకుంటాను, 3 years లిమిటేషన్ ఉంది కదా, సో 2 years దాటిపోయినా సరే నాకు సూట్ ఫైల్ చేసుకునే రైట్ ఉంటుంది అని వచ్చి ఆంధ్రప్రదేశ్ కోర్టులోనే సూట్ ఫైల్ చేసుకున్నప్పుడు 2 years ఫాలో అవుతుందా 3 years ఫాలో అవుతారా అంటే ఆబ్వియస్లీ ఆ కోర్ట్ పర్టికులర్ గా ఏ లా ఫాలో అవుతుందో ఆ లానే కోర్ట్ తీసుకుంటది కాబట్టి ఎస్ 3 years కింద చెల్లుతుంది అని చెప్పి తీసుకుంటుంది ఇక్కడ. ఇది ఒక సినారియో. ఓకే, బట్ ఇప్పుడు 25 అప్లై చేస్తే అక్కడ కోర్టులోనే ఫైల్ చేశారు, ఇక్కడ కాశ్మీర్ కోర్టులోనే ఫైల్ చేశారు, విత్ ఇన్ 2 years ఫైల్ చేసుకున్నారు. ఇక్కడ డిఫెండెంట్ ఏం చేస్తారంటే నేను కాశ్మీర్కి వెళ్ళి ప్రతిసారి డిఫెండ్ చేసుకోవడం నాకు చాలా కష్టం, ఆ సూట్ ట్రాన్స్ఫర్ చేయండి ఆంధ్రప్రదేశ్ కోర్టుకి విశాఖపట్నం కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి వాళ్ళు సుప్రీం కోర్టులో అప్లికేషన్ పెట్టుకున్నారు. సుప్రీం కోర్ట్ కన్సిడర్డ్ ఇట్ యాజ్ యాక్సెప్టబుల్, లైక్ వారికి ఏదో జబ్బు ఉంది ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నారు, ప్రతిసారి కాశ్మీర్ కి ట్రావెల్ చేయడం కష్టం కాబట్టి ఎస్ నేను ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ అని చెప్పి ట్రాన్స్ఫర్ చేసింది. ఇప్పుడు ఏ లా వర్తిస్తుంది సెక్షన్ 25 అప్లై చేస్తే? జమ్మూ ఇక్కడ ప్రీవియస్ ఆబ్వియస్లీ ఆ 2 years ఏమైతే ఎస్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఏ లా అయితే ఉందో ఆ లాని వర్తిస్తుంది. ఎస్ అదే చెప్తున్నారండి ఇక్కడ, రైట్. దిస్ ఇస్ ద 5th సబ్సెక్షన్ అన్నమాట. ఏ కోర్ట్ నుంచి అయితే ఆ సూట్ కానీ అపీల్ కానీ ఏదైనా ప్రొసీడింగ్ కానీ వేరొక కోర్ట్ కి ట్రాన్స్ఫర్ అయిందో ఆ కోర్ట్ ఏ చట్టం ఫాలో అవుతుందో అదే చట్టం ట్రాన్స్ఫర్ కోర్ట్ కూడా ఫాలో అవ్వాలి, అంతేగాని లా ఆఫ్ ద ల్యాండ్ వాళ్ళు అప్లై చేయడానికి లేదు అని చెప్పేది సబ్సెక్షన్ 5. క్లియరా అండి? Yes, ma'am. చలో, మేడం. సో వీఆర్ డన్ విత్ ప్లేస్ ఆఫ్ సూయింగ్. దీంతో అయిపోయింది. ఎక్కడ సూట్ ఫైల్ చేయాలి, ఎలా ఫైల్ చేయాలి, ఇన్ కేస్ ట్రాన్స్ఫర్ కావాలి అనుకుంటే ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి అనుకుంటే ఏ కోర్ట్ కి పెట్టుకోవాలి, ఆ కోర్ట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాయి, ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఏ డైరెక్షన్స్ ఇస్తాయి, ఇవన్నీ మనం చదువుకున్నాం. ఈస్ ఎవ్రీథింగ్ క్లియర్ ఫ్రమ్ 15 to 25? Yes, ma'am. ఎస్ మేడం. ఓకే, దట్స్ వెరీ గుడ్ టు నో. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ కి వెళ్దాం, అండ్ దట్ ఈస్ నన్ అదర్ దాన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్. ఇన్స్టిట్యూషన్ ఇస్ నథింగ్ బట్ ఫైలింగ్ ఆఫ్ సూట్స్ కోసం మనం చదువుకుంటాం అనమాట ఇప్పుడు ప్రొవిజన్స్ అన్ని. అండ్ ద ఫస్ట్ ప్రొవిజన్ is about institution of suit. Institution obviously is nothing but filing of suit. Suits ఎలా ఫైల్ చేస్తాం అనేది అంటే దాని రిలేటెడ్ ప్రొవిజన్స్ ఏముంటాయి, సూట్స్ ఫైల్ చేసినప్పుడు ఫైల్ చేసిన తర్వాత ఫాలో అవ్వాల్సినవి ఏమున్నాయి, ఫాలోయింగ్ అప్ ప్రొసీడింగ్స్ ఏముంటాయి, అవన్నీ ఈ కేటగిరీ ఆఫ్ దీంట్లో చదువుకుంటాం అనమాట. ఏం చెప్తున్నారు అందులో? ఫస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ అబౌట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్ విచ్ ఇస్ డెల్ట్ విత్ సెక్షన్ 26 అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం ప్లెయిన్ ఫైల్ చేస్తున్నప్పుడు రాస్తాం ప్లెయిన్ ఫైల్ అండర్ సెక్షన్ 26 కదా అని రాస్తాం కదా, ఇంకా ఫాలోడ్ అప్ బై ఆర్డర్ 7 బికాస్ ఆర్డర్ 7 రూల్ 1 ఈ ప్లెయిన్ ఎట్లా ఉండాలి, ఏమేం కలిగి ఉండాలి, పర్టికులర్స్ డీటెయిల్స్ అవన్నీ ఆర్డర్ 7 రూల్ 1 లో చెప్తాయి అనమాట. సో మనం ప్లెయిన్ ఫైల్ చేసినప్పుడు ఈ 2 ప్రొవిజన్స్ అయితే రాస్తాం మనం అందులో. సో ఫస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ సెక్షన్ 26. అందులో ఏం రాసిందండి? ఎవ్రీ సూట్ షల్ బి ఇన్స్టిట్యూటెడ్ బై ప్రెజెంటేషన్ ఆఫ్ ఎ ప్లెయింట్ or in such a manner as may be prescribed. Plain suit ఎట్లా ఇన్స్టిట్యూట్ చేస్తారట? మనం సూట్ ఫైల్ చేస్తాం అంటాం జనరల్ ప్యారలెన్స్ లో, నార్మల్ లేమన్ లాంగ్వేజ్ లో వాడిస్తూ ఉంటాం, బట్ బీయింగ్ లీగల్ ప్రొఫెషనల్స్ మనం వాడాల్సింది సూట్ ఈస్ ఇన్స్టిట్యూటెడ్ అనే పదం వాడాలి మనం అక్కడ, సూట్ ఈస్ ఫైల్డ్ అని కాదు. సో ఎవ్రీ సూట్ షల్ బి ఇన్స్టిట్యూటెడ్ బై ప్రెజెంటేషన్ ఆఫ్ ఏ ప్లెయింట్. ఎట్లా ఇన్స్టిట్యూట్ చేస్తాం, సూట్ ఎట్లా ఫైల్ చేస్తామంటే ప్లెయింట్ ప్రెజెంట్ చేసి, ప్లెయింట్ ఎవరికి ఇస్తాం, ఏ కోర్టులో అయితే ఫైల్ చేయాలనుకుంటున్నామో ఆ కోర్టులో ఉండిన ప్రాపర్ ఆఫీసర్ కి మనం దాన్ని ప్రెజెంట్ చేస్తే ఆ సూట్ అది ఇఫ్ ఇట్ సాటిస్ఫైస్ ఆల్ ద లీగల్ వాట్ ఎవర్ రిక్వైర్మెంట్స్ ఆర్ దేర్ లైక్ అవన్నీ సాటిస్ఫై చేస్తే, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ అకార్డెన్స్ విత్ లా, అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తే ప్రాపర్ ఆఫీసర్ ది సూట్ ఈస్ సెట్ టు బి ఇన్స్టిట్యూటెడ్. సూట్ అప్పుడు ఫైల్ అయ్యింది అని చెప్పి మనం భావించవచ్చు అనమాట. ఆర్ ఇన్ సచ్ అదర్ మేనర్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. స్టిల్ దే
ఐఎమ్ రీసెర్చింగ్ ఆన్ దిస్. గుర్తొచ్చినప్పుడల్లా దీనికోసం ఆలోచిస్తానండి. కానీ నాకేం సొల్యూషన్ దొరకలే ఇంకా. లైక్ ఇన్ సచ్ అదర్ మేనర్ అంటే ప్లెయింట్ ఇచ్చే విధంగా కాకుండా ఇతరత్ర ఇంకా ఏ మేనర్ ఉంది సూట్ ఫైల్ చేయడానికి అన్నది. ఇన్ సచ్ అదర్ మేనర్ యాజ్ మేబీ ప్రిస్క్రైబ్డ్ అన్నారు కదా. ప్రిస్క్రైబ్డ్ ఆబ్వియస్లీ ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? ప్రిస్క్రైబ్డ్ అనే పదానికి అర్థం ఏం తీసుకోవాలని చెప్పానండి. జనరల్ గా కన్సిడర్ చేయరు ఈ పదాన్ని, మనం వేగంగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ప్రిస్క్రైబ్డ్ అనే పదానికి చాలా అర్థం ఉండే. ప్రిస్క్రైబ్డ్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఎవర్ దట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద రూల్స్. ఈ కోడ్ లోను రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఎక్కడ ఉంటాయంటే ఆర్డర్స్ లో ఉంటాయి అనమాట. ఆర్డర్స్ ఆర్ నథింగ్ బట్ ద రూల్స్. సో ఆ రూల్స్ లో ఏమైతే ఉన్నాయో అది అట్లా ప్రిస్క్రైబ్ చేస్తే కనుక ఆ రూల్స్ లోని ఇతరత్ర ఏదైనా మేనర్ ప్రిస్క్రైబ్ చేస్తే అట్లా అని, అంటే ప్లెయింట్ ద్వారా కాకుండా ఇంకేదైనా మేనర్ చెప్తే ఆ మేనర్ లో కూడా సూట్ ఫైల్ చేసుకోవచ్చు అని. అదేమైనా మేనర్ దొరుకుతుందేమో ఇన్ ద కోర్స్ ఆఫ్ రీడింగ్ చూద్దామండి. ఇతరత్ర మేనర్ ఏదైనా దొరుకుతుందో లేదో. అదర్ దన్ దట్ సూట్ మాత్రం ఎట్లా ఇన్స్టిట్యూట్ చేస్తామట, ప్రాపర్ ఆఫీసర్ కి కోర్టులోను ప్లెయిన్ ప్రెసెంట్ చేసి అది ఇఫ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ అది సూట్ ఫైల్ అయినట్టు లెక్క. సూట్ అట్లా ఫైల్ చేస్తాం, మనం ఇన్స్టిట్యూట్ చేస్తాం, రైట్? దట్ ఈస్ 26(1). అండ్ 26(2) చెప్తుంది ఇన్ ఎవ్రీ ప్లేన్ facts shall be proved by affidavit. మనం ప్లెయింట్ లో ఏమైతే ఫ్యాక్ట్స్ చెప్తామో అన్ని ఫ్యాక్ట్స్ అఫిడవిట్ ద్వారానే ప్రూవ్ చేయాలి అని చెప్తారు. ఇది అమెండ్మెంట్ ద్వారా ఇందులో ఇన్సర్ట్ చేశారండి. ఏ అమెండ్మెంట్ అండి? ఎనీవన్? ఇక్కడ రాస్తుంది 1970. గమనించుకోవాలండి. ఎస్, ఇది వరకు ఈ ప్రొవిజన్ లేదు. 1999 అమెండ్మెంట్ ద్వారా ఈ ప్రొవిజన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే వాళ్ళు ఇష్టం వచ్చేట్టు రాసిస్తున్నారు, అందులో అబద్ధాలు ఉండొచ్చు, లేదంటే వెక్సేషియస్ గా ఫైల్ చేస్తూ ఉండొచ్చు, భయం భక్తి లేకుండా ఇష్టం అంటే కోర్టు టైంతో ఆడుకుంటూ ఎవరు పడితే వాళ్ళు ఎలా అంటే అలా అబద్ధాలో ఉన్నవో లేనివో కట్టుకథలో అవన్నీ రాసేసి చెప్పేస్తున్నారు అని పార్టీస్ కి భయం ఉండాలి అని చెప్పి ఏం చేస్తున్నారంటే ఈ ప్రొవిజన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఏం చెప్పినా సరే మీరు కోర్టుకి త్రూ అఫిడవిట్ చెప్పండి. ఎందుకు పెట్టారు అంటే అఫిడవిట్ మనం స్వాన్ చేసి ఇస్తాం. అఫిడవిట్ కోర్టులో స్వాన్ ఇన్ ద సెన్స్ ఏం చెప్తే ఓత్ మీద ఇస్తాం అనమాట. ఓత్ మీద ఏదైనా కోర్టుకు వచ్చి ఓపెన్ కోర్టులోను మనం ఒక ఫ్యాక్ట్ ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు అది కనుక అబద్ధం అయితే దట్ పర్సన్ కెన్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ సెక్షన్ 190 చాలా సార్లు చెప్పాను నేను. 191 ఆఫ్ ఐపీసీ. దాని పెనాలిటీ 193 కింద ఉంటుందండి. ఫర్ గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్, దాన్ని మనం పెర్జూరీ అని పిలుస్తాం. అబద్ధాలు చెప్తే కోర్టుకి వచ్చి అబద్ధపు విషయం ఓత్ మీద చెబితే దానికి ప్రాసిక్యూట్ చేస్తారు. అండ్ పెనాలిటీ పనిష్మెంట్ ఎంతవరకు ఇవ్వచ్చు అంటే అప్ టిల్ 7 years. ఓకే, 7 years వరకు, 7 years లోపు. మీరు ఐపీసీ వేరే దగ్గర చదువుకుంటున్నారు కదా, అక్కడ మీరు పెనాలిటీస్ చదువుకుంటున్నప్పుడు అక్కడ క్లాస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే వారికి చెప్తున్నానండి. 7 years, 3 years, 10 years అంటే ఇచ్చేస్తారండి. 7 years ఇచ్చేస్తారు, 3 years ఇచ్చేస్తారు, 10 years ఇచ్చేస్తారు అట్లా అనుకున్నారు. అక్కడ అప్ టు అనే పదం వదిలేస్తున్నారు. అప్ టు 10 years అని చెప్పినప్పుడు 10 years లోపు ఎంతైనా ఇవ్వచ్చు. 7 years లోపు ఎంతైనా ఇవ్వచ్చు. ఇట్ మే బి 1 month, ఇట్ మే బి 10 days, ఇట్ మే బి 2 years, ఇట్ మే బి 5 years, ఇట్ మే బి ఎనీథింగ్. లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద డెసిషన్ ఆఫ్ ద కోర్ట్, రైట్? సో అక్కడ 3 years 7 years కనపడగానే బ్లంట్ గా ఆ 7 years 3 years వరకు ఇచ్చేస్తారు పనిష్మెంట్ అని చెప్పి తీసుకోకూడదండి. అప్ టు 7 years అని అక్కడ పర్టికులర్ గా రాసి ఉంటుంది. ఓన్లీ 7 years, ఓన్లీ 10 years will be punished with 7 years imprisonment. With 7 years and imprisonment అని ఉంది అనుకోండి, అప్పుడు 7 years తీసుకోండి. మేబీ పనిష్డ్, మేబీ అవార్డెడ్ పనిష్మెంట్ అప్ టు 7 years అని ఉంది అనుకోండి, 7 years దాకా 7 years లోపు ఎంతైనా ఇవ్వవచ్చు. ఓకే, ఇట్ ఈస్ అప్ టు ద డెసిషన్ ఆఫ్ ది కోర్ట్. సో ఇక్కడ ఏం చెప్పాను, పెనాలిటీ అక్కడ ఆ పర్టికులర్ సెక్షన్ ప్రకారం 7 years లోపు ఎంత పెనాలిటీ అయినా ఇవ్వచ్చు. తో పార్టీస్ కి భయం ఉంటది, అబద్ధాలు చెప్పరు, కోర్టుకు వచ్చి అబద్ధపు సాక్ష్యాలు ఇవ్వరు, అబద్ధపు ఫ్యాక్ట్స్ చెప్పకూడదు అనే ఉద్దేశంతోనూ ఈ ప్రొవిజన్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. తో ఏం చెప్పినా సరే కోర్టులో మనం 3 అఫిడవిట్ చెప్పాల్సిందే పార్టీస్, రైట్? దిస్ ఇస్ అబౌట్ సెక్షన్ 26. Hope this is also clear to everyone. Yes, ma'am. Yes, Shall we ma'am. go on to section Yes, 27? Yes. లేదు, ఇంకొక విషయం ఏముంది ఇక్కడ చదువుకోవాలంటే సెక్షన్ 26
should always be coupled with అంటే read with అంటారు కదా, అట్లా మనం order 4 తో కలిపి చదువుకోవాలి. Sir, if you don't mind, can I have order 4 on the screen, please? Because this is unconnected with other things. నేను ఈ ఆర్డర్ ఇక్కడే చెప్పేస్తానండి, బికాస్ మనకి అర్థం చేసుకోవడానికి ఫీజిబుల్ గా ఉంటుంది. ఆర్డర్ సెక్షన్ 26 ఎప్పుడు ఆర్డర్ 24 తో కలిపి ఆర్డర్ 4 తో కలిపి చదువుకోవాలి, ప్లస్ ఆల్సో ఆర్డర్ 7 తో కలిపి చదువుకోవాలి మనం. కానీ 7 చదవాలంటే మనకి ఫస్ట్ ఆర్డర్ 1 తెలియాలి. బికాస్ పార్టీస్ అంటే ఎవరు? పార్టీస్, జాయింట్ ఆఫ్ పార్టీస్, మిస్ జాయింట్ ఆఫ్ పార్టీస్, నాన్ జాయింట్ ఆఫ్ పార్టీస్. జాయిన్ చేయకపోతే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అటువంటి పార్టీస్, అవన్నీ ఆర్డర్ 1 లో ఉంటాయి. అవి తెలుసుకుంటే గానీ మనం ఆర్డర్ 7 కి వెళ్ళడానికి అవ్వదు. అందుకని ఆర్డర్ 7 నేను ఇక్కడ కనెక్ట్ అయితే చేయను, ఆర్డర్ 4 ని కనెక్ట్ చేస్తాను. బికాస్ అది వేరే ప్రొవిజన్స్ తో ఏమీ కనెక్ట్ అయి ఉండదు, ఇండిపెండెంట్ గా చదువుకోవచ్చు. అండ్ దట్ ఈస్ రిలేటెడ్ టు సెక్షన్ 26 కాబట్టి ఆర్డర్ 4 మాత్రం ఇక్కడ కనెక్ట్ చేసి చెప్తాను. చూడండి ఒకసారి మీ స్క్రీన్ మీద కానీ మీ బుక్స్ లో కానీ. రైట్, ఆర్డర్ 4 ఏం చెప్తుందంటే, ఇట్ స్పీక్స్ అబౌట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్స్ ని ఇన్స్టిట్యూట్ చేయడం ఎట్లా, ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏమిటి అనేవి ఇక్కడ చెబుతుంది అనమాట. ఏం చెప్తుంది? రూల్ 1 చెప్తుంది. బికాస్ దిస్ ఇస్ అన్ ఆర్డర్, అవన్నీ రూల్స్ ఉంటాయండి. ఆర్డర్ అని పిలుస్తాం కానీ ఆర్డర్ మళ్ళీ ఏ ఫామ్ లో ఉంటుందంటే అన్ని రూల్స్ ఫామ్ లో ఉంటుంది. ఆర్డర్ లోనే ఒక 26 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, దోస్ 26 ఆర్ నన్ అదర్ దాన్ రూల్స్ అనమాట, ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ రూల్స్. అవే చదువుకుంటాం మనం ఇక్కడ. సో ప్రిస్క్రైబ్డ్ అని ఎక్కడ వచ్చినా సరే, ప్రిస్క్రైబ్డ్ బై దీస్ రూల్స్ ఇన్ ద కోడ్ అని చెప్పి అర్థం అనమాట. ప్రిస్క్రైబ్డ్ అనే పదానికి అర్థం అది ఎక్కడ తగిలినా సరే. సార్, I'll read rule 1 for you from order 4. Every suit shall be instituted by presenting a plaint in duplicate to the court or such other officer as it appoints in this behalf. Plaint and a suit ఎట్లా ఇన్స్టిట్యూట్ చేస్తామట? సూట్ షల్ బి ఇన్స్టిట్యూటెడ్ బై ప్రెసెంటింగ్ ఎ ప్లెయింట్. ప్లెయింట్ ని ఎట్లా, ప్లెయింట్ తో పాటు ఏముండాలి అక్కడ? ప్లెయింట్ ఇన్ డూప్లికేట్ అంటే సిమిలర్ గా టైప్ చేసింది ప్లెయింట్ ఫార్మాట్. ప్లీజ్ మ్యూట్ యువర్సెల్వ్స్. ఒక కోర్టులో ఉండిన ఒక ప్రాపర్ ఆఫీసర్ కి కానీ అటువంటి ప్లేన్స్ కలెక్ట్ చేసే ఆఫీసర్ ఒకరు ఉంటారు కదా, వారికి డ్యూలీ అపాయింటెడ్ ఇన్ దిస్ బిహావ్, ఆ ప్లేన్స్ ని కలెక్ట్ చేయడానికి అపాయింట్ చేసిన ఆఫీసర్ ఎవరైతే ఉండినారో వారికి ప్రెజెంట్ చేస్తే అటువంటిది మనం సూట్ ఫైల్ అయిందని చెప్పి భావించవచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎవ్రీ సూట్ షల్ బి ఇన్స్టిట్యూటెడ్ బై ప్రెసెంటింగ్ ఏ ప్లెయింట్ ఇన్ డూప్లికేట్ టు ద కోర్ట్ కైనా ప్రెజెంట్ చేయొచ్చు, ఆర్ సచ్ ఆఫీసర్ యాజ్ ఇట్ అపాయింట్స్ ఇన్ దిస్ బిహావ్. అంటే ఈ పని కోసమే నియమితులైన ఆఫీసర్ ఎవరైతే ఉండినారో వారి ముందు ప్రెజెంట్ చేసి కూడా మనం ఒక సూట్ ఫైల్ చేసుకోవచ్చు, ఇన్స్టిట్యూట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తుంది రూల్ 1. ఇందులో సబ్ రూల్ 2 ఏం చెప్తుంది? ఎవ్రీ ప్లేన్ షల్ కంప్లై విత్ ద రూల్స్ కంటైన్డ్ ఇన్ ఆర్డర్స్ 6 and 7 సో ఫార్ as ఆర్ అప్లికబుల్. ఆర్డర్ 6 లోను ఆర్డర్ 7 లో చెప్పిన రూల్స్ ఏమైతే ఉన్నాయో యాజ్ ఫార్ as అప్లికబుల్, ఎంత అప్లై అవుతుంటే అంత మేరకి ఆ రూల్స్ అన్ని ఫాలో అవ్వాలి ప్లెయింట్ మనం డ్రాఫ్ట్ చేస్తున్నప్పుడు అని చెప్పి చెబుతోంది అనమాట. రైట్, అండ్ ఆర్డర్ 6 లో ఉంటాయండి ప్లీడింగ్స్ ఉంటాయి. ప్లీడింగ్స్ ఎట్లా అంటే డ్రాఫ్ట్ ఎట్లా చేయాలి. ప్లీడింగ్స్ ఇంక్లూడ్ మళ్ళీ ప్లెయింట్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్. లేదు, ప్లీడింగ్ అంటే ఒకటే అవుతుంది, ప్లెయింట్ కానీ రిటర్న్ స్టేట్మెంట్ కానీ అయితే ప్లీడింగ్ అవుతుంది. ప్లీడింగ్స్ అంటే ప్లెయింట్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్ అవుతుంది. సో ప్లీడింగ్స్ ఎట్లా డ్రాఫ్ట్ చేయాలి అనేది ఆ పర్టికులర్ ఆర్డర్ 6 లోనే చెబుతారనమాట. ఏ రూల్స్ ఫాలో అవుతూ ఏమేం పెట్టొచ్చు ఒక ప్లీడింగ్ లో. మనం ప్లీడ్ అంటే ఏమిటి? మనం కోర్ట్ ని అడుగుతున్నాం. ఎలా అడుగుతాం? ప్లెయింటిఫ్ అయితే ప్లెయింట్ ఫామ్ లో అడుగుతారు, డిఫెండెంట్ అయితే రిటర్న్ స్టేట్మెంట్ ఫామ్ లో చెప్పుకుంటారు కదా కోర్ట్ కి. సో అటువంటివి ఎట్లా ఉండాలి అనేది రెగ్యులేట్ చేస్తూ ఉండిన రూల్స్ అన్ని ఆర్డర్ 6 లో ఉంటాయి. ఆర్డర్ 7 లో ఫార్మాట్స్ ఇంకా ఇతరితర రూల్స్ అన్ని ఉంటాయి అనమాట. సో ప్లెయింట్ మనం ఎప్పుడు డ్రాఫ్ట్ చేస్తున్నా అన్ని రూల్స్ ఫాలో అవుతూనే డ్రాఫ్ట్ చేయాలి అని చెప్పి చెబుతోంది అనమాట. ప్రెజెంట్ చేయాలి, డ్రాఫ్ట్ చేసిన తర్వాత ఆ విధంగానే అందులో మెన్షన్ చేసిన రూల్స్ కి అనుగుణంగానే దాన్ని ప్రెజెంట్ చేయాలి అని చెప్పి చెబుతోంది అనమాట. And then the plaint shall not be deemed to be
duly instituted unless it complies with the requirements specified in sub rule 1 and 2. పైన చెప్పిన sub rule 1 లోను ఇంకా sub rule 2 లోను ఎట్లా అయితే చెప్పారో రిక్వైర్మెంట్స్ ఏం చెప్పారో అవి ఫాలో అవ్వకుండా కనుక ప్లేంట్ కనుక మనం ఆ ఆఫీసర్కి ఇచ్చేసినా లేకపోతే ఇవ్వకపోయినా అటువంటి అప్పుడు ఆ సూట్ ఫైల్ అయినట్టు లెక్క కాదు అనమాట, రైట్? The plaint shall not be deemed to be duly instituted. Duly అంటే ప్రాపర్ గా ఇన్స్టిట్యూట్ చేయలేదు అని ఎప్పుడు అనుకుంటామంటే సబ్ రూల్ 1 లో కానీ సబ్ రూల్ 2 లో కానీ చెప్పిన రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉంటున్నాయో అవి కనుక ఫాలో అవ్వకపోతే ప్లేంట్ కరెక్ట్ ప్రొసీజర్ లో ఫైల్ చేయనట్టే లెక్క అని చెప్పి చెబుతోంది. దన్ దిస్ ఇస్ రూల్ 1 and then we'll go to rule 2 quickly. Register of suits. The court shall cause the particulars of every suit to be entered in a book to be kept for the purpose, and such book shall be called the Register of Civil Suits. ఏం చెప్తున్నారు ఇప్పుడు మనం ప్రాపర్ ఆఫీసర్ కో కోర్ట్ కో ప్లేంట్ మనం ఇచ్చున్నామండి, అవన్నీ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తోంది. ఆర్డర్ 6 లో చెప్పింది, ఆర్డర్ 7 లో చెప్పింది, అండ్ సబ్ రూల్ 1 లో చెప్పింది, సబ్ రూల్ 2 లో చెప్పినట్టు అన్ని రిక్వైర్మెంట్స్, అన్ని లీగల్ రిక్వైర్మెంట్స్ ప్రాపర్ గా కంప్లై చేస్తుంది. అప్పుడు ఆ సూట్ ఆ పర్టికులర్ ఆఫీసర్ కి ప్రెజెంట్ చేసినప్పుడు ఆ రిక్వైర్మెంట్స్ అన్ని వారు చెక్ చేసుకుంటారు. ఇప్పుడు అకార్డింగ్ టు లో వారు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేస్తూ ఒక నంబర్ అయితే ఇస్తారు దానికి. ఆ నంబర్ ఇస్తూ అంటే ఆ పర్టికులర్ ఇయర్ లోను దానికన్నా ప్రిసీడింగ్ ఫైల్ అయిన సూట్ కి ఏ నంబర్ ఉందో చూసి దాని తర్వాత నంబర్ అయితే దీనికి అలాట్ చేస్తారు. అండ్ అట్లా సూట్ ని తీసుకొని వెళ్ళి ఏ నంబర్ అయితే ఇచ్చారో ఆ నంబర్ ని వేరొక రిజిస్టర్ లో ఎంటర్ చేస్తారు అనమాట. అదే చెప్తుంది. ఆ రిజిస్టర్ ఏమంటారు, ఆ బుక్ ఏమంటారంటే రిజిస్టర్ ఆఫ్ సివిల్ సూట్స్ అని పిలుస్తాము అని చెప్తున్నారు. అందులోనే ఈ నంబర్ అయితే నోట్ చేస్తారనమాట. సో అప్పుడు మనకి ఆ సూట్ ప్రాపర్ గా ఇన్స్టిట్యూట్ అయినట్టు, అది ఆన్ రికార్డ్స్ కోర్ట్ తీసుకున్నట్టు మనకి లెక్క అనమాట. సచ్ ఎంట్రీ షల్ బి నంబర్డ్ ఇన్ ఎవ్రీ ఇయర్ అకార్డింగ్ టు ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్లేన్స్ ఆర్ అడ్మిటెడ్. చెప్పాను కదా, ఆ ఇయర్ లో అప్పటికే ఒక 200 ప్లేన్స్ ఫైల్ అయ్యాయి అనుకోండి. ఫర్ ఇన్స్టెన్స్ ఇదే ఇయర్ తీసుకుందాం 24. as of today 240 సూట్స్ ని ఆ పర్టికులర్ కోర్ట్ ఎడ్పించేసింది అనుకోండి. మనం కొత్తగా ప్లేంట్ ఇచ్చుంటే ఏదైనా ప్రణోదవ ఫైల్ చేస్తున్నాం అనుకో, దాన్ని ఇఫ్ ఇట్ ఫుల్ఫిల్స్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ అది ఆన్ రికార్డ్ తీసుకున్నప్పుడు 241 ఇస్తుంది. OS 241/24 అట్లా ఇస్తుంది అనమాట. అట్లా ఇవ్వాలి అని చెప్పి ఈ సెకండ్ లైన్ చెప్తుంది. సచ్ ఎంట్రీ షల్ బి నంబర్డ్ ఇన్ ఎవ్రీ ఇయర్ అకార్డింగ్ టు ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్లేన్స్ ఆర్ అడ్మిటెడ్. ఆర్డర్ ప్రకారం ప్లేన్స్ ఎట్లా అయితే అడ్మిట్ చేస్తుందో ఆ ఇయర్ లోను ఆ పర్టికులర్ కాన్సిక్యూటివ్ నంబర్ ఇస్తూ నమోదు చేసుకోండి ఆ పర్టికులర్ రిజిస్టర్ ఆఫ్ సూట్స్ లోనని చెప్పి చెబుతోంది. దిస్ ఈస్ ఇన్స్టిట్యూషనల్ సూట్స్. ఆర్డర్ 4 అయిపోయింది. ఓకే, సో ప్లేంట్ ప్రెజెంట్ చేసినప్పుడు ఇట్లా ప్రెజెంట్ చేయాలట. కానీ ప్లేంట్ లో ఏముంటాయి, ప్లేంట్ అసలు ఎలా డ్రాఫ్ట్ చేయాలి అనేది మనం ఆర్డర్ 6 లోను ఆర్డర్ 7 లోను అక్కడికి వెళ్ళినప్పుడు చదువుకుందామండి. ఫర్ టైం బీయింగ్ ఇంతవరకు ప్లేన్స్ కోసం చెప్తుంది. సో ప్లేంట్ మనం కోర్టులో ఒక ప్రాపర్ ఆఫీసర్ కి ఇస్తూ మన సూట్ అయితే మనం ఇన్స్టిట్యూట్ చూస్తున్నాం. తదుపరి నెక్స్ట్ ప్రొసీడింగ్ ఏమవుతుంది అంటే సమన్స్ అండ్ డిస్కవరీ ఉంటుంది అనమాట. సమన్స్ అంటే మనందరికీ తెలుసు, ఇట్ ఈస్ అన్ ఆర్డర్ ఆఫ్ ఎ కోర్ట్. ఇట్ ఈస్ నాట్ ఎ రిక్వెస్ట్, ఇట్ ఈస్ అన్ ఆర్డర్ ఆఫ్ ఎ కోర్ట్ requiring some person to do something, like may it be for the production of a document or may it be asking that person to attend before the court. అది పర్సనల్ గా కోర్ట్ మీద అపీర్ అవడానికైనా అవ్వచ్చు, లేదా ఒక పర్టికులర్ పర్పస్ కి, లేదంటే ఏదైనా డాక్యుమెంట్ తీసుకొచ్చి, డాక్యుమెంటో థింగో ఏదైనా సరే తీసుకొచ్చి కోర్ట్ ముందు ప్రొడ్యూస్ చేయడానికైనా అడుగుతూ ఏదైనా కోర్ట్ కనుక ఒక వ్యక్తికి ఒక ఆర్డర్ ఇస్తే అటువంటి ఆర్డర్ ని మనం సమన్స్ అని పిలుస్తాము. ఇది లేమన్ లాంగ్వేజ్ లో. సమన్స్ కూడా ఎక్కడ డిఫైన్ కాబట్టి లేదండి. So we can take the dictionary meaning for this అనమాట. So this is summons. And summons and discovery కోసం ఏం చెప్తుంది, సెక్షన్ 27 లో అయితే సమ్మన్స్ టు డిఫెండెంట్ కోసమే చెబుతుంది. ఏం చెప్తోంది, డిఫెండెంట్ ఎవరు అవుతారు, ఆబ్వియస్లీ ప్లేంట్ ఎవరు ఫైల్ చేస్తారో వాళ్ళని మనం ప్లేంటిఫ్ అని పిలుస్తాం. అండ్ దాని ఆపోజిట్ పార్టీ ఎవరి మీదైతే మనం ఆ పర్టికులర్ సూట్ ఫైల్ చేసామో వారిని మనం డిఫెండెంట్ అని పిలుస్తామని మన అందరికీ తెలుసు. సో డిఫెండెంట్ కి సమన్స్ ఇవ్వడం కోసమే సెక్షన్ 27 చెబుతుంది అనమాట. ఏం చెప్తుంది, వేర్ అ సూట్ హాస్ బి డ్యూలీ ఇన్స్టిట్యూటెడ్. ఒక సూట్ కనుక ప్రాపర్ గా ఇన్స్టిట్యూట్ అయి ఉండినప్పుడు సమన్స్ must be issued to the defendant to appear and answer the claim and may be served in the manner prescribed. ఏం చెబుతుందండి, డిఫెండెంట్ ఒక సూట్ కనుక ఇన్స్టిట్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏమిటి అంటే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్,
ఆ కోర్టు ఆ పర్టికులర్ డిఫెండెంట్ కి సమన్స్ పంపిస్తుంది. ఎందుకు పంపిస్తుంది? ఆస్కింగ్ హిమ్ టు అపియర్ అండ్ ఆన్సర్ ద క్లెయిమ్. ఆ సో కాల్డ్ ప్లెయింట్ లో ఏ క్లెయిమ్ అయితే ఉన్నిందో ఆ క్లెయిమ్ ని ఆన్సర్ చేయడానికి కోర్టు ముందు అపియర్ కండి అని చెప్పి ఇచ్చిన ఆర్డర్ ఏమైతే ఉన్నిందో దాన్ని సమన్స్ అంటాం. ఆ సమన్స్ డిఫెండెంట్ కి అయితే ఇష్యూ చేస్తారని సెక్షన్ 27 చెబుతోంది. అండ్ ఇంకా ఏం చెప్తోంది? అండ్ మేబీ సర్వ్ టు ద మ్యానర్ ప్రిస్క్రైబ్డ్. సర్వ్డ్ అంటే ఇష్యూ చేయడం, దాన్ని ఆ పర్టికులర్ వ్యక్తికి రీచ్ అయ్యేటట్టు చేయడాన్ని సర్వింగ్ అంటారు అనమాట. సో అట్లా సర్వ్ చేయడానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ మనం ఆర్డర్ 7 లో చాలా డీటెయిల్ గా చదువుకుంటాం. సో అక్కడ చెప్పిన ప్రొసీజర్ ఏవైతే ఉందో ఇన్ ద మ్యానర్ ప్రిస్క్రైబ్డ్ అంటారు. ప్రిస్క్రైబ్డ్ మళ్ళీ ఎక్కడ? రూల్స్ లోనే, రైట్? ఆ రూల్స్ ఎక్కడ ఉన్నాయంటే ఆర్డర్ 5 లో ఉంటాయన్నమాట. మేబీ సర్వ్ ఇన్ ద మ్యానర్ ప్రిస్క్రైబ్డ్ ఆన్ సచ్ డే నాట్ బియాండ్ 30 days from the date of institution of a suit. Suit institute అయిన 30 days లోపు ఆ సమన్స్ అయితే ఆ పర్టికులర్ డిఫెండెంట్ కి పంపించాల్సి ఉండే. ఇది మ్యాండేట్. ఎక్కడ? అదే సెక్షన్ 27 చెబుతోందండి. అండ్ దెన్ 28 చెప్తుంది సర్వీస్ ఆఫ్ సమన్స్ వర్ డిఫరెంట్ రిసైడ్స్ ఇన్ అనదర్ స్టేట్. సరే, ఒక స్టేట్ లోనే ఉండుంటే ఆ కోర్టు డైరెక్ట్ గా ఆ వ్యక్తికి ఇచ్చేస్తుంది. వేరొక స్టేట్ లో డిసైడ్ అయి ఉండుంటే సమన్స్ డిఫెండెంట్ కి ఎట్లా పంపిస్తుంది? Someone please mute his hands, Andy. I have lot much of disturbance over here. Okay, thank you. So, 28 ఏం చెప్తుంది? సర్వీస్ ఆఫ్ సమన్స్ వేర్ డిఫెండెంట్ రిసైడ్స్ ఇన్ అనదర్ స్టేట్. డిఫెండెంట్ వేరొక స్టేట్ లో నివసిస్తూ ఉండుంటే, వేరొక రాష్ట్రంలో నివసిస్తూ ఉండుంటే వారికి సమన్స్ ఎట్లా పంపించాలి అనే ప్రొసీజర్ ఇక్కడ చెప్తుంది అనమాట. సమన్స్ మే బి సెంట్ ఫర్ సర్వీస్ ఇన్ అనదర్ స్టేట్ టు సచ్ కోర్ట్ అండ్ ఇన్ సచ్ మేనర్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ బై రూల్స్ ఇన్ ఫోర్స్ ఇన్ దట్ స్టేట్. వేరొక స్టేట్ కి పంపించాల్సి ఉండినప్పుడు ఆ స్టేట్ రూల్స్. పద్మావతి గారు ప్లీజ్ మ్యూట్ యూర్సెల్వ్స్. ఎల్డి సమ్వన్ మీరు కూడా మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఓకే, ఏం చెప్తోంది? సమన్స్ మే బి సెంట్ ఫర్ సర్వీస్ ఇన్ అనదర్ స్టేట్ టు సచ్ కోర్ట్ అండ్ ఇన్ సచ్ మేనర్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ బై రూల్స్ ఇన్ ఫోర్స్ ఇన్ దట్ స్టేట్. ఏ స్టేట్ కి అయితే, ఏ స్టేట్ లో నివసిస్తున్న డిఫెండెంట్ కి సమన్స్ పంపించాలనుకుంటే ఆ స్టేట్ లో ఉండిన ప్రొసీజర్ అండ్ ఆ స్టేట్ లో ఉండిన రూల్స్ ఏవైతే ఉండినాయో ఆ రూల్స్ ప్రకారమే ఆ పర్టికులర్ కోర్ట్ కి సమన్స్ పంపించాలి అని చెప్పి చెబుతోంది అనమాట. ఓకే, సమన్స్ మే బి సెంట్ ఫర్ సర్వీస్ ఇన్ అనదర్ స్టేట్ టు సచ్ కోర్ట్ and in such manner as may be prescribed by rules in that state. The court to which such summons is sent. అంటే సింపుల్ గా ఏం చెప్తోంది? ఏ కోర్టుకి అయితే సమన్స్ పంపించాలో, సారీ, ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్ లో ఆ పర్టికులర్ డిఫెండెంట్ నివసిస్తున్నారో ఆ కోర్ట్ కి, ఇక్కడ కోర్ట్స్ ఏ కోర్ట్ అయితే సూట్ ఫైల్ అయినందో ఆ పర్టికులర్ కోర్టు వేరొక కోర్టు జ్యూరిస్డిక్షన్ లో, ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్ లో అయితే డిఫెండెంట్ నివసిస్తున్నారో వేరే రాష్ట్రంలో, అక్కడ ఆ డిఫెండెంట్ కి సర్వ్ చేయాల్సి వచ్చినప్పుడు వారికి డైరెక్ట్ గా పంపించరు. వారు ఏ కోర్టు జ్యూరిస్డిక్షన్ లో నివసిస్తున్నారో ఆ పర్టికులర్ కోర్టుకి ఈ సమన్స్ అయితే ఈ కోర్టు పంపిస్తుంది. ఆ కోర్టు ఏం చేస్తుందంటే ఆ కోర్టు దాని రూల్స్ ఏమైతే ఉండినాయో ఆ రూల్స్ ఫాలో అవుతూ ఆ పర్టికులర్ డిఫెండెంట్ మీద ఈ సమన్స్ అయితే ఆ పర్టికులర్ కోర్టు సర్వ్ చేస్తుంది అంటే చెప్తుంది సెక్షన్ 28 అనమాట. Summons may be served to service in another state to such court and in such manner as may be prescribed by rules in force in that state. అక్కడ స్టేట్ లో ఉండిన రూల్స్ ఫాలో అవుతున్నాయి. అందుకే మనం ఆబ్వియస్లీ లెక్స్ లోకాయ్, లెక్స్ ఫోరం ఇప్పుడు బ్రెయిన్ లో పెట్టుకుంటూనే ఉండాలి. ఏ కోర్టు ఏ చట్టం ఫాలో అవుతుంది అనేది ప్రిస్క్రైబ్ చేసినప్పుడు వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్, రైట్? సో ద కోర్ట్ టు విచ్ సచ్ సమన్స్ ఈస్ సెంట్ షల్ అపాన్ రిసీవ్ దేర్ ఆఫ్. అంటే అది అందుకున్న తర్వాత, ఏ కోర్టుకి అయితే ఈ కోర్టు పంపించిందో ఆ కోర్ట్ ఆ సమన్స్ అందుకున్న తర్వాత ఏం చేస్తుంది? ప్రొసీడ్ యాజ్ ఇఫ్ ఇట్ హ్యాడ్ బీన్ ఇష్యూడ్ బై సచ్ కోర్ట్ అండ్ షల్ దెన్ రిటర్న్ ద సమన్స్ టు ద కోర్ట్ ఆఫ్ ఇష్యూ టుగెదర్ విత్ ద రికార్డ్. ఏం చెప్తుంది? ఏ కోర్ట్ అయితే ఈ సమన్స్ రిసీవ్ చేసుకుందో ఆ కోర్టులోనే స్వయాన సూట్ ఇన్స్టిట్యూట్ అయి ఉంటే తను సమన్స్ ఎట్లా సర్వ్ చేస్తుందో అదే విధంగా తన కోర్టులోనే ఆ సూట్ ఫాలో అయినట్టు భావించి ఆ పర్టికులర్ డిఫెండెంట్ కి సమన్స్ తను ఏ ప్రొసీజర్ ఫాలో అవుతుందో అదే ప్రొసీజర్ ఫాలో అవుతూ సర్వ్ చేస్తుంది అని చెప్పి చెప్తోంది. అండ్ ఇంకేం చెప్తోంది? షల్ దెన్ రిటర్న్ ద సమన్స్ టు ద కోర్ట్ ఆఫ్ ఇష్యూ. కోర్ట్ ఆఫ్ ఇష్యూ అంటే ఏ కోర్టు పంపించిందో అది. కోర్ట్ ఆఫ్ ఇష్యూ టుగెదర్ విత్ ద రికార్డ్ ఇఫ్ ఎనీ ఆఫ్ ఇట్స్ ప్రొసీడింగ్స్ విత్ రిగార్డ్స్ టు. అది సర్వ్ చేస్తే సర్వ్ చేసినట్టు, ఏ విధంగా సర్వ్ చేసిందో అట్లా
సర్వ్ కాలేదనుకోండి, ఆ పర్టికులర్ డిఫెండెంట్ మీద సమన్ సర్వ్ కాలేదనుకోండి, సర్వ్ కానట్టు వాట్ ఎవర్ ద ప్రొసీడింగ్స్ బి, అది చేపట్టిన ప్రొసీడింగ్స్ ఏమైతే ఉన్నాయో దాని రిజల్ట్ ఏమైతే ఉందో దాన్ని ఒక రికార్డ్ కింద తయారు చేసి, ఒక రిపోర్ట్ కింద తయారు చేసి దాన్ని ఈ కోర్ట్ కి పంపిస్తుంది అనమాట. ఏ కోర్ట్ అయితే సమన్స్ ఇష్యూ చేసిందో ఆ కోర్ట్ కి పంపిస్తుంది. అండ్ దట్ విల్ ఫార్మ్ ద రికార్డ్ ఆఫ్ దట్ పర్టికులర్ సూట్ అనమాట, రైట్? అండ్ సబ్ రూల్ 3 చెప్తుంది, where the language of the summons sent for service in another state is different from the language of record referred to in subsection 2, a translation of the record. ఏ లాంగ్వేజ్ లో ఇది ఏం చెప్తుంది అంటే, బేసిక్ గా ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ లో నివసిస్తున్న డిఫెండెంట్ కి సమన్స్ పంపించాల్సి ఉండినప్పుడు, అండ్ ఆ కోర్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ది కోర్ట్ ఉంటుంది కదా, అది వేరే అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు స్టేట్స్ లో వి స్పీక్ తెలుగు అండ్ తెలుగు విల్ బి ద official language of our courts కదా, అదర్ దాన్ హైకోర్ట్. సో వేరొక స్టేట్ లో ఉండిన కోర్ట్స్ కి కూడా వాళ్ళ ఒఫిషియల్ లాంగ్వేజ్, వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఏమై ఉండిందో అది అయి ఉండొచ్చు కదా. సో అటువంటప్పుడు లాంగ్వేజ్, ఈ కోర్ట్ లాంగ్వేజ్ ఆ కోర్ట్ లాంగ్వేజ్ కి డిఫరెంట్ గా ఉండినప్పుడు ట్రాన్స్లేట్ చేయాలి అన్నారు. ఏం ట్రాన్స్లేట్ చేస్తుంది వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ కా అంటే, చూద్దాం ఏ లాంగ్వేజ్ లో అంటే, ఇన్ హిందీ where the language of the court issuing the summons is హిందీ. ఏ కోర్ట్ అయితే ఒరిజినల్ గా సమ్మన్స్ ఇష్యూ చేస్తోందో తన లాంగ్వేజ్ హిందీ అనుకోండి, తన లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్ట్స్, ఒఫిషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్ట్స్ హిందీ అనుకోండి, హిందీలోనే ఇచ్చేస్తుంది. లేదు, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హిందీ, ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ where the language of such record is other than హిందీ ఆర్ ఇంగ్లీష్, హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అయి ఉంటే, ఏ భాషలో అయినా, అంటే హిందీ కాకుండా ఇతరత్ర ఏదైనా లాంగ్వేజ్ అయి ఉంటే ఆ లోకల్ లాంగ్వేజ్ లో కాదు, యూ కెన్ గివ్ ఇట్ ఎయిదర్ ఇన్ హిందీ ఆర్ ఇన్ ఇంగ్లీష్ అని చెబుతోంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన తమిళనాడులో ఏదో ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ కి ఇక్కడ నుంచి సమన్స్ పంపించాలా అక్కడ డిఫెండెంట్ కి, తమిళనాడు కాబట్టి తమిళ్ ఒఫిషియల్ లాంగ్వేజ్ అవుతుందేమో అనుకొని తమిళ్లో ట్రాన్స్లేట్ చేస్తారేమో అని. అట్లా కాదండి, దో దే లోకల్ లాంగ్వేజ్ మేబీ తమిళ్, మనం ఎట్లా ఎందులో పంపించాలట, ఇదర్ హిందీలో పంపించవచ్చు లేదంటే ఇంగ్లీష్ లో పంపించాలి, ఇంతనే చెబుతుంది అనమాట. దిస్ ఇస్ సెక్షన్ 28. 28 is clear? Yes, ma'am. Yes, ma'am. Yes, madam. Yes, madam. Very good. We'll go to section 29. Service of foreign summonses. What are these foreign summonses? మన ఫారిన్ అంటే మనది కానిది, మన టెరిటరీలో లేనిది, మన కోర్ట్స్ కి వర్తించినది ఏవైతే ఉన్నదో అదంతా ఫారినే మనకి, రైట్? చూద్దాం ఇప్పుడు ఫారిన్ కోర్ట్ కోసం మనం డెఫినిషన్స్ చదువుకున్నాం, ఫారిన్ జడ్జ్మెంట్ కోసం కూడా చదువుకున్నాం. సో ఐ డోంట్ థింక్ యూ నీడ్ మచ్ డిస్క్రిప్షన్ ఫర్ దిస్. ఇండియన్ టెరిటరీస్ కి బయట ఉండిన కోర్ట్స్ ఏవైనా సరే మనకి ఫారిన్ కోర్ట్స్ అవుతాయి, లేదా ఇండియన్ టెరిటరీస్ బయట ఉండిన కోర్ట్స్ దో ఇండియన్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తే, ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ కనుక వాటిని రెగ్యులేట్ చేయకపోతే, వాటిని నడిపిస్తూ ఉంటుండకపోతే, అటువంటి కోర్ట్స్ ఏవైతే ఇండియా బయట ఉండిన కోర్ట్స్ ఉండినాయో అవన్నీ మనకి ఫారిన్ కోర్ట్స్ అవుతాయి, రైట్? లేదు, ఇంకా ఏ కోర్ట్ ఫారిన్ కోర్ట్ అవుతుందంటే, దో సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా, ఇండియాలోనే ఉంటాయి ఆ కోర్ట్స్, కానీ సివిల్ ప్రొసీజర్ కోడ్ ఫాలో కావు, వాటికి అప్లై కాని కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫర్ టైం బీయింగ్ ఫారిన్ కోర్ట్స్ కిందనే ట్రీట్ చేస్తాం. బికాస్ మన సివిల్ ప్రొసీజర్ కోడ్ వాటికి అప్లై అవ్వదు కాబట్టి అవి మనకి ఫారిన్ కిందనే లెక్క, రైట్? ఈ రెండు సెకండ్ లో వాటిని మనం ఫారిన్ కోర్ట్స్ అని పిలుస్తాం. ఇండియాలోనూ సిపిసి వర్తించని కోర్ట్స్ ఏముంటాయంటే అవి కూడా చదువుకున్నాం. కొన్ని రెవెన్యూ కోర్ట్స్ అని ఉంటాయి అనమాట. అటువంటి కోర్ట్స్ లేదంటే స్కెడ్యూల్డ్ ఏరియాస్ లో ఉండిన కోర్ట్స్ కి కూడా సిపిసి వర్తించదు మనం స్టార్టింగ్ లోనే చదువుకున్నాం కాబట్టి అటువంటి కోర్ట్స్ కూడా మనకి ఫారిన్ కోర్ట్స్ నే అవుతాయి అనమాట. ద సర్వీస్ ఆఫ్ ఫారిన్ సమ్మన్సెస్ అండ్ అదర్ ప్రాసెసెస్ అంటే ఇంక ఇట్లా నోటీస్ కానీ ఇంక ఇట్లా ఏమైనా పంపించాల్సి ఉంటే అటువంటివి అనమాట. సమ్మన్సెస్ ఇస్ ప్లూరల్ టు సమ్మన్స్. మనం SUMMONS సమ్మన్స్ అని కనిపిగానే తెలియని వాళ్ళకి, లేకపోతే ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే వాళ్ళకి చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళు ఓపెన్ కాదు. సమ్మన్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ప్లూరల్ థింగ్. సమ్మన్స్ అంటే అది మొత్తం ఒక వర్డ్ కిందనే లెక్క, కానీ సమ్మన్స్ కి ప్లూరల్ వర్డ్ యూజ్ చేయాలంటే సమ్మన్సెస్ అని యూజ్ చేస్తాం అనమాట. ఒకటి రెండు లేక ఎక్కువ ఉంటే వాటిని సమ్మన్సెస్ అని పిలుస్తాం అనమాట. సో సమ్మన్సెస్ అండ్ అదర్ ప్రాసెసెస్ issued by any civil or revenue court established in any part of India to which the provisions of this court do not extend. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కోర్ట్స్ కోసం చెప్తున్నారు, వాటిని అవి ఇచ్చే సమ్మన్సెస్ ని మనం ఫారెన్ సమ్మన్సెస్ అని పిలుస్తాం. సో అవి ఏం కోర్ట్స్ అవుతున్నాయి? సమ్మన్సెస్
and other processes issued by ఏం కోర్ట్స్ అండి, ఎనీ సివిల్ ఆర్ రెవెన్యూ కోర్ట్, ఏదైనా సివిల్ కోర్ట్ కానీ రెవెన్యూ కోర్ట్ కానీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా టు విచ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ కోర్ట్ డు నాట్ ఎక్స్టెండ్. సిపిసిలో ఉండిన ఏ ప్రొవిజన్స్ ఆ పర్టికులర్ సివిల్ కోర్ట్ కి కానీ ఆ పర్టికులర్ రెవెన్యూ కోర్ట్ కి కానీ అప్లై కాకపోతే అటువంటి కోర్ట్స్ మనకి ఫారెన్ కోర్ట్స్ అవుతాయి. సో అటువంటి కోర్ట్స్ ఒకటి మైండ్ లో పెట్టుకొని ఇంకొక కైండ్ ఆఫ్ కోర్ట్స్ ఏం చెప్తారు, ఎనీ సివిల్ ఆర్ రెవెన్యూ కోర్ట్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ కంటిన్యూడ్ బై ద అథారిటీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అవుట్ సైడ్ ఇండియా. ఇండియా బయట ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక కోర్టు కాన్స్టిట్యూట్ చేస్తుంది ఫర్ ఏ పర్పస్. సో అటువంటి కోర్టు కూడా మనకి ఏమవుతుందండి, ఫారిన్ కోర్టే అవుతుంది. ఎనీ సివిల్ ఆర్ రెవెన్యూ కోర్ట్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ కంటిన్యూడ్ బై ద అథారిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అవుట్ సైడ్ ఇండియా. ఇండియా బయటన ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ క్రియేట్ చేసి దాన్ని నడిపిస్తున్న కోర్ట్ ఏవైతే ఉందో అటువంటి కోర్ట్ ని కూడా మనం ఫారిన్ కోర్ట్ కిందనే ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్ అట్లనే కన్సిడర్ చేస్తాం. ఇంకా ఏం కోర్ట్స్ వస్తాయి, ఎనీ అదర్ సివిల్ ఆర్ రెవెన్యూ కోర్ట్స్ అవుట్ సైడ్ ఇండియా టు విచ్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ బై నోటిఫికేషన్ ఇన్ ద ఆఫీషియల్ గజెట్ declared the provisions of this section to apply. ఇండియా బయట ఎస్టాబ్లిష్ చేసిన కోర్ట్స్ ఏమైతే ఉండినాయో వాటికి మన సిపిసిలో ఉండిన కొన్ని ప్రొవిజన్స్ అప్లై అవుతాయని డిక్లేర్ చేస్తూ ఆ కోర్టు ఈ ప్రొవిజన్స్ అవుతుంది అని చెప్పినప్పుడు అటువంటి కోర్ట్స్ కూడా మనకి ఫారిన్ కోర్ట్స్ అవుతాయి అన్నమాట. సో అటువంటి కోర్ట్స్ నుంచి సమన్సెస్ కి పంపించాలంటే ఎట్లా పంపిస్తాం, మేబీ సెండ్ టు ద కోర్ట్స్ ఇన్ ద టెరిటరీస్ టు విచ్ దిస్ కోర్ట్ ఎక్స్టెండ్స్. అటువంటి కోర్ట్స్ నుంచి మన సిపిసి ఫాలో అవుతున్న కోర్ట్స్ ఏమైతే ఉండినాయో ఆ కోర్ట్స్ కి సమన్స్ అయితే పంపించవచ్చు. ఎట్లా పంపిస్తాం, మేబీ సెండ్ టు ద కోర్ట్ ఇన్ ద టెరిటరీస్ టు విచ్ దిస్ కోర్ట్ ఎక్స్టెండ్స్ అండ్ సర్వ్డ్ యాజ్ ఇఫ్ దే వర్ ద సమన్సెస్ ఇష్యూడ్ బై సచ్ కోర్ట్స్. మన లోకల్ కోర్ట్స్ సిపిసి ఫాలో అవుతున్న కోర్ట్సే ఆ సమన్స్ ఇష్యూ చేస్తే ఎట్లా అదే ప్రొసీజర్ ఫాలో అవుతాయో ఆ కోర్ట్స్ ఫారిన్ కోర్ట్స్ నుంచి వచ్చిన ఏ కోర్ట్స్ అయితే సిపిసి ఫాలో అవుతున్నాయో ఆ కోర్ట్స్ కి ఫారిన్ కోర్ట్స్ నుంచి సమన్స్ కనుక వస్తే, అంటే ఆ కోర్ట్ కి సమన్ రాదండి, మనం పైన చదువుకున్నాం డిఫెండెంట్ వేరొక స్టేట్ లో నివసిస్తూ ఉంటుంటే వారి మీద సమన్స్ ఎట్లా సర్వ్ చేస్తా ఉంటే డైరెక్ట్ గా వారి అడ్రస్ కి పోస్ట్ చేసేయం. వారు ఏ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లో నివసిస్తూ ఉంటుంటే ఫస్ట్ ఆ కోర్ట్ కి పంపిస్తాం మనం, ఆ కోర్టే వారి మీద సమన్స్ సర్వ్ చేస్తుంది అని చెప్పి మనం సెక్షన్ 28 లో చదువుకున్నాం కదా. సో సిమిలర్ ప్రొవిజన్ ఇక్కడ కూడా ఫారిన్ కోర్ట్స్ ఏవైనా ఈ సిపిసి ఫాలో అవుతున్న కోర్ట్స్ లో ఆ కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ లో నివసిస్తున్న పర్సన్ కి సమన్స్ పంపించాలనుకున్నప్పుడు ఎవరికి పంపిస్తాయి, వారు ఆ పర్టికులర్ డిఫెండెంట్ ఏ పర్టికులర్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ లో నివసిస్తున్నారో ఏ పర్టికులర్ కోర్ట్ అయితే సిపిసి ప్రొవిజన్స్ ఫాలో అవుతుందో అటువంటి కోర్ట్ కి ఫారిన్ కోర్ట్స్ పైన చెప్పుకున్న 3 కేటగిరీ ఆఫ్ కోర్ట్స్ లో ఏ కోర్ట్ అయినా సరే సమన్స్ ఈ పర్టికులర్ కోర్ట్ కి పంపిస్తే ఈ పర్టికులర్ కోర్ట్ తనలోనే అంటే తన దగ్గర పోని సూట్ ఫైల్ అయి ఉంటే తన కోర్టులో సూట్ ఫైల్ అయి ఉంటే ఎటువంటి ప్రొసీడింగ్స్ జరిపిస్తూ ఆ ప్రాసెస్ అవి ఇష్యూ చేస్తుందో సేమ్ అట్లనే అదే రూల్స్ ఫాలో అవుతూ ఆ సమన్స్ ఆ పర్టికులర్ డిఫెండెంట్ మీద సర్వ్ చేస్తుంది అని చెప్పి చెప్తోంది. దిస్ ఇస్ అబౌట్ సర్వీస్ ఆఫ్ ఫారెన్ సమన్సెస్. ఇది క్లియరా అండి? కుడ్ ఐ మేక్ దిస్ క్లియర్? Yes, ma'am. Yes, madam. Hello. This is about service of Madam. foreign summonses. Foreign సో summonses. ఇక్కడ ఫారిన్ కోర్ట్స్ ఏమేమవుతాయంటే ఒకటి ఇండియా బయట ఎస్టాబ్లిష్ అయిన కోర్ట్స్, అది మనం అక్కడ చదువుకున్నాం కానీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ది సెక్షన్ ఏం చెప్తుంది, ఏ సివిల్ కోర్టు ఏ రెవెన్యూ కోర్టుకి అయితే ఇండియాలోనే ఎస్టాబ్లిష్ అయింది కానీ ఈ సివిల్ ప్రొసీజర్ కోర్ట్ ఎక్స్టెండ్ అవని కోర్ట్ ఏమైతే ఉందో మనం ఫర్ ద టైమ్ బీయింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్ ఫారిన్ కోర్ట్ కింద తీసుకోవచ్చు. ఏదైనా సివిల్ కోర్ట్ కానీ ఏదైనా రెవెన్యూ కోర్ట్ అంటే రెవెన్యూ కోర్ట్ ఆబ్వియస్లీ చెప్పాను, రెవెన్యూ ఆఫీసర్స్ డీల్ చేసే కోర్ట్స్ అన్ని ఏవైతే ఉండినాయో వాటిని రెవెన్యూ కోర్ట్స్ అని పిలుస్తాం. ఎనీ అదర్ సివిల్ కోర్ట్ అంటే నేను చెప్పాను కదా ఈ షెడ్యూల్ ట్రైబ్స్ లోను రెవెన్యూ కోర్ట్స్ కాకుండా నార్మల్ కోర్ట్స్ కూడా ఉంటాయి కదా, అన్ని కోర్ట్స్ రెవెన్యూ ఆఫీసర్స్ డీల్ చేయరు కదా, నార్మల్ సివిల్ కోర్ట్స్ కూడా ఉంటాయి కదా. సో అటువంటి ఏరియాస్ లో సివిల్ కోర్ట్స్ కి సిపిసి అయితే వర్తించదు అని చెప్పి మనం స్టార్టింగ్ లోనే చదువుకున్నాం కదా. సో అటువంటి సివిల్ కోర్ట్ కానీ రెవెన్యూ కోర్ట్ కానీ ఇండియాలోనే ఎస్టాబ్లిష్ అయింది కానీ ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ అయితే ఫాలో కాదు. అటువంటి కోర్ట్స్ ని మనం ఫారిన్ కోర్ట్స్ కింద అవి ఇచ్చిన సమన్స్ ఏవైతే ఉండినాయో ఫారిన్ సమన్స్ కింద కన్సిడర్ చేస్తాం. లేదు ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ వేరే ఇండియా బయట ఏదైనా కోర్ట్ సిచ్యువేట్ అయింది అది దాన్నే మేనేజ్ చేస్తూ ఉండుంటే అటువంటి కోర్ట్స్ ని కూడా మనం ఫారిన్ కోర్ట్స్ కింద అవి ఇచ్చిన సమన్స్ ని ఫారిన్ సమన్సెస్ కింద ట్రీట్ చేస్తాం ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్, రైట్. లేదు ఇంకా ఇండియన్ టెరిటరీస్ బయట ఎస్టాబ్లిష్ చేసిన కోర్టు కానీ పైన సెకండ్ కేటగిరీలో చెప్పింది సిపిసి వర్తించదు
ఈ థర్డ్ కేటగిరీలో చెప్పింది ఇండియా బయట ఎస్టాబ్లిష్ చేసిన కోర్ట్సే అండ్ స్టిల్ సిపిసి వర్తిస్తుంది వాటికి. అటువంటి కోర్ట్స్ ని కూడా బికాస్ దే ఎస్టాబ్లిష్డ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ రన్నింగ్, అది మనకి ఫారిన్ కోర్ట్ కిందనే లెక్క ఫర్ ద పర్పస్ ఆఫ్ ఓన్లీ దిస్ సెక్షన్. ఓకే, సో దాన్ని ఫారిన్ కోర్ట్ కింద కన్సిడర్ చేస్తాం. అవి ఇచ్చిన సమన్సెస్ అన్ని ఫారిన్ సమన్సెస్ అవుతాయి. ఆ సమన్సెస్ ఇప్పుడు సిపిసి ఫాలో అవుతున్న కోర్ట్స్ లో ఉండిన జ్యూరిస్డిక్షన్ లో ఏదైనా వ్యక్తి నివసిస్తూ ఉండుంటే ఆ కోర్ట్స్ కి పంపించేస్తారు. ఆ కోర్స్ ఆ వ్యక్తి మీద సర్వ్ చేస్తుంది. అంతనే సెక్షన్ 29. రైట్, వీఆర్ డన్ విత్ సమన్స్ అప్ టిల్ దిస్. ఈ 2 సెక్షన్స్ సమన్స్ కోసం చెప్తుందండి. అండ్ సమన్స్ కోసం డీటెయిల్ గా మనం ఆర్డర్ 5 లో అయితే చదువుకుంటాం. సమన్స్ ఎట్లా ఉంటుంది, సమన్స్ ఫార్మాట్ ఏంటి, సమన్స్ ఎవరి మీద ఎప్పుడు ఎలా సర్చ్ చేయాలి అవన్నీ అక్కడ చదువుకుంటాం ఆర్డర్ 5 లో. డన్. ఫర్ టైమ్ బీయింగ్ విల్ సస్పెండ్ ఇట్ అండి. ఇప్పుడు సెక్షన్ 30 చెబుతుంది పవర్ టు ఆర్డర్ డిస్కవరీ అండ్ ద లైక్ అంటే సిమిలర్ సార్ట్ ఆఫ్ థింగ్స్ అని. పవర్ టు ఆర్డర్ డిస్కవరీ. వాట్ ఈస్ దిస్ డిస్కవరీ అంటే, డిస్కవరీ అంటే ఏమిటి, మళ్ళీ మనకి ఇంగ్లీష్ టెర్మినాలజీ తెలిసి ఉండాలా, దీని మీనింగ్ ఎటిమలాజికల్ మీనింగ్ తెలిసి ఉండాలా. డిస్కవరీ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని మరుగుపడి ఉండినప్పుడు దాన్ని మనం బయటకు తీస్తే డిస్కవరీ అంటాం. దీనికి ప్యారలల్ వర్డ్ ఇన్వెన్షన్ అని కూడా తగులుతుంది. ఇన్వెన్షన్ అంటే అప్పటిదాకా అది ఉండదు, ఎగ్జిస్ట్ అవ్వదు, దాన్ని ఎవరైనా కొత్తగా కనిపెడితే దాన్ని ఇన్వెన్షన్ అంటాం. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది కానీ దాని ఉనికి ఎవరికి తెలియదు, అదే ఫస్ట్ టైం దాన్ని బయటకు తీస్తారు అనుకోండి, దాన్ని డిస్కవరీ అని పిలుస్తాం. ఇవి ఎటిమలాజికల్ మీనింగ్స్ ఆఫ్ దోస్ 2 పర్టికులర్ వర్డ్స్. సో ఇక్కడ డిస్కవరీ అంటే మన సిపిసికి సంబంధించి డిస్కవరీ ఏమవుతుంది అంటే, సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ అండ్ లిమిటేషన్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ అగైన్. ప్రిస్క్రైబ్ ఎక్కడ చేస్తుంది, రూల్స్ లో చేస్తుంది. సబ్జెక్ట్ టు సచ్ కండిషన్స్ అండ్ లిమిటేషన్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్, ద కోర్ట్ మే అట్ ఎనీ టైమ్ ఈదర్ ఆన్ ఇట్స్ ఓన్ మోషన్ అంటే సుయమోటో, స్వయాన తనకు అనిపించినప్పుడు కానీ, లేదా ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ద పార్టీ ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు కానీ ఏం చేయొచ్చట, కోర్టు మేక్ సచ్ ఆర్డర్స్ యాజ్ మే బి నెసెసరీ ఆర్ రీజనబుల్ ఇన్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ద డెలివరీ అండ్ ఆన్సరింగ్ ఆఫ్ ఇంట్రోగేటరీస్. అక్కడ డిస్కవరీ కోసం చెప్పారు టైటిల్లో, ఇక్కడ ఇంట్రోగేటరీస్ కోసం మాట్లాడుతున్నారు. ఆర్డర్ చేయొచ్చు ఇంట్రోగేటరీస్ అని చెప్పి క్లాజ్ ఏ చెబుతోంది. వాట్ ఆర్ దిస్ ఇంట్రోగేటరీస్ అంటే, ఇంట్రోగేటరీస్ ఇస్ నథింగ్ బట్ అ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. ఇది వరకు ఎట్లా ఉండేది అంటే, సూట్స్ ని త్వరగా డిస్పోజ్ ఆఫ్ చేయడానికి ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ద, లెట్ మీ పాజ్ ఫర్ ఎ మూమెంట్. Sorry, I have to give directions to my mates. Like, సరే ఏం చెప్తాను, ఇంట్రోగేటరీస్ ఇచ్చే అధికారం కోర్టుకి అయితే ఉంటుంది అన్నారు. పార్టీస్ కి ఇంట్రోగేటరీస్ ఇష్యూ చేసే అధికారం కోర్టుకు ఉంటుంది. అది ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ద పార్టీస్ ఇంట్రోగేటరీస్ ఇష్యూ చేయండి అని కోర్టుకి అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు కానీ, లేదంటే సుయోమోటో కోర్టుకి స్వయాన తనకు అనిపించింది పార్టీస్ కి ఇంట్రోగేటరీస్ ఇష్యూ చేయాలని, అప్పుడైనా సరే పార్టీస్ కి ఇంట్రోగేటరీస్ ఇష్యూ చేయొచ్చు కోర్టు అని ఈ సెక్షన్ అయితే చెబుతోంది. కానీ వాట్ ఆర్ దిస్ ఇంట్రోగేటరీస్ అనేది ఇక్కడ చెప్పదు, వాట్ ఆర్ దిస్ డిస్కవరీస్ అనేది కూడా ఇక్కడ చెప్పదు. సో టు హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఆన్ దిస్, ఐల్ టెల్ యూ వాట్ ఇంట్రోగేటరీస్ ఆర్. ఇంట్రోగేటరీస్ ఆర్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. ఏవైనా ఒక పార్టీ ఇంకొక పార్టీ నుంచి కొంత వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు అవి ఏం చేస్తాయట, బిఫోర్ ద ప్రొసీడింగ్స్, ఈ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ అవ్వక ముందునే అవి ఏం చేస్తాయంటే కొన్ని క్వశ్చన్స్ డ్రాఫ్ట్ చేస్తాయి అనమాట. ఈదర్ ఆఫ్ ద పార్టీ, ఏ పార్టీ అయినా, మేడ్ బి ప్లెయింటిఫ్, మేడ్ బి డిఫెండెంట్, ఆపోజిట్ పార్టీని ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ రాబట్టడం కోసం అడగాలి కొన్ని ప్రశ్నలు అనుకున్నప్పుడు ఆ ప్రశ్నలన్నీ అవి డ్రాఫ్ట్ చేస్తాయి అనమాట. డ్రాఫ్ట్ చేసి అవతల పార్టీని అడుగుతాయి అనమాట. అంటే వాటిని కనుక ఆన్సర్ చేసి వాటి నుంచి ఆన్సర్స్ ఏమైనా మనకి ఆ సూట్ డిస్పోజ్ ఆఫ్ చేయడానికి ఉపయోగపడితే వాటిని ఆ కోర్టు యూజ్ చేసుకుంటుంది, ఎవిడెన్స్ కింద యూజ్ చేసుకొని ఎవిడెన్స్ లోకి వెళ్ళి పార్టీస్ వచ్చి ఎవిడెన్స్ ఇచ్చి ప్రూఫ్స్ ఇచ్చి అవన్నీ ప్రూవ్ చేసుకోక ముందునే ఇంట్రోగేటరీస్ లో కనుక ఏదైనా ప్రూవ్ అయిపోతే ఒక ఫ్యాక్ట్, దాన్ని బేస్ చేసుకొని డెసిషన్ అయితే ఇవ్వడానికి ఉంటది అనమాట. లేదంటే దాన్ని కూడా ఎవిడెన్స్ కింద యూజ్ చేసుకోవడానికి కోర్టుకి అధికారం ఉంటుంది. అండ్ హౌ దిస్ హ్యాపెన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి
నాకు ఆస్తిలో వాటా ఉంది, ఇప్పించండి, 1/4 వాటా వస్తుంది నాకు, నేను వారసుని అని చెప్పి వేరొక వ్యక్తుల మీద దావా ఫైల్ చేశారనుకోండి. ఓకే, పార్టిషన్ సూట్ వేశారనుకోండి, నాకు ఆ పర్టికులర్ ప్రాపర్టీని పార్టిషన్ చేసి విభజించి నా షేర్ నాకు ఇప్పించండి అని అడిగారు అనుకోండి. అక్కడ అసలు ఫస్ట్ ఉత్పన్నమైన క్వశ్చన్, మీరు ఎట్లా అడుగుతున్నారు, మీరు హెయిర్ అని మీరు ఎట్లా చెప్తున్నారు? ఆపోజిట్ పార్టీని అడగచ్చు అనమాట. మీరు హెయిర్ అని ఎట్లా భావిస్తున్నారు అంటే, నేను మనవణ్ణి అని చెప్పారు. సరే, మీరు మనవడైతే మనవణ్ణి అని చెప్పి ఆన్సర్ చేశారు అనుకోండి. సరే, మీరు మనవడైతే అయినారు, మీకు ఈ ప్రాపర్టీ ఎట్లా వస్తుంది అంటే, నాకు మా తాతగారు వీళ్ళనామా రాశారు. ఓకే, వీళ్ళనామా రాశారు అనే పాయింట్ బయటకు వస్తుంది. వారు ఒరిజినల్ గా సూట్ లో మెన్షన్ చేసినప్పుడు అయితే చెప్పరు. వారు జస్ట్ నాకు ఐ హోల్డ్ దిస్ ప్రాపర్టీ యాజ్ అ లీగల్ హెడ్, నాకు ఈ ప్రాపర్టీని విభజించి ఇవ్వండి అని జస్ట్ క్యాషువల్ గా రాశారు అనుకోండి. సో వారికి ఆ ప్రాపర్టీ ఎట్లా వర్తిస్తుందని భావిస్తున్నారు. ఇది జస్ట్ లేమ్యాన్ ఎగ్జాంపుల్ అండి. ఇంట్రాగేటరీస్ అంటే ఏమిటి అనేది అర్థం అవడానికి సింపుల్ లాంగ్వేజ్ లో సింపుల్ క్వశ్చన్స్ ఫార్మాట్ లో నేను చెప్తున్నాను. అక్కడ క్వశ్చన్స్ కాంప్లికేటెడ్ గానే ఉండొచ్చు, బట్ ఇంట్రాగేటరీస్ అనే దానికి మీకు అర్థం తెలియాలని ఈ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. దాని ఏమంటారు, స్టాండర్డ్ గా తీసుకోకండి. ఓకే, సో ఇక్కడ ఏమడుగుతుంది, సరే మీరు హెయిర్ కదా, మీకు ఎట్లా వచ్చింది ప్రాపర్టీ, మీకు ఎట్లా సంక్రమించింది అని ఎట్లా వస్తుంది, మీరు ఎట్లా ఓనర్ అనుకున్నారు ఈ ప్రాపర్టీకి, షేర్ అడగడానికి మీకు ఏం రైట్ ఉంది అని అడిగితే అప్పుడు ఆ వ్యక్తి చెప్తారు, నాకు వీళ్ళనామా రాశారు మా తాతగారు అని ఆన్సర్ చేయొచ్చు. సరే, అప్పుడు ఈ పార్టీ ఏం అడగచ్చు, వీళ్ళనామా ఉంటే అది కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, వీళ్ళనామా ఉందన్నారు కదా, ఆ వీళ్ళనామా కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని అడగచ్చు. సో దీని మూలంగా కొన్ని పాయింట్స్ బయటకు వస్తాయి. ఈ పార్టీ కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు, ఆ పార్టీ వాటికి ఆన్సర్ చేయొచ్చు. ఆన్సర్ చేసినప్పుడు కొన్ని లీగల్ పాయింట్స్ బయటకు వస్తాయి అనమాట. అవి ఎవిడెన్స్ ఫామ్ లో ఈ పర్టికులర్ పార్టీ యూజ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ఇంటరోగేటరీస్. అర్థమైందా అండి వాట్ ఆర్ ఇంటరోగేటరీస్ అనేది? ఎస్ సార్, ఎస్ మేడం. సో ఎస్, అట్లా మేడం ఎక్స్క్యూజ్ మీ ఇంటరోగేటరీస్. మేడం, నెంబర్ అయిన తర్వాత అడుగుతారా ముందే అడుగుతారా? అమ్మో కాదండి, నంబర్ అయిన తర్వాతనే ఇవన్నీ ప్రొసీడింగ్స్. అంటే సమన్స్ నెంబర్ అయిన వెళ్తాయి తర్వాత కదా, నా అదే సమన్స్ వెళ్ళిపోతాయి కదా, సమన్స్ వెళ్ళిన సమన్స్ అయిన తర్వాత తర్వాత ఓకే ఇంటరోగేటరీస్ కావాలంటే అప్పుడు ఇష్యూ చేసుకోవచ్చు అనమాట. మనం ఓకే ఆర్డర్ సీక్వెన్స్ మనం ఆర్డర్స్ చదువుకున్నప్పుడు తెలుసుకుందాం అండి. సూట్ లో ఒరిజినల్ సీక్వెన్స్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఏ ఉంటాయి. ప్రస్తుతానికి ఇంటరోగేటరీస్ కోసం తెలుసుకుందాం. తో ఇంటరోగేటరీస్ అనే ఆప్షన్ పూర్వకాలంలో ఉండేదన్నమాట. అప్పుడు ఏంటంటే న్యాయం, ధర్మం, నిజాయితీ ఇటువంటివన్నీ ఆ కాలంలో ఫాలో అవుతూ ఉండేవారు. ఈ కాలానుగుణంగా ఈ కలికాలం ఎఫెక్ట్ మూలంగా ఇప్పుడు అన్ని తారుమారు అవుతున్నాను కదా, వేరే సంగతి. మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ ఫాలోయింగ్ దిస్ మోరల్ ప్రిన్సిపల్స్ కదా. అందరూ మోరల్ గానే బతుకుతున్నారు అంటే మేబీ ఆర్ మే నాట్ బి, వి షల్ నాట్ కమెంట్ ఆన్ దాట్. కానీ అప్పట్లో మొరాలిటీ కాన్సెప్ట్ ఎక్కువ ఉండేది అనమాట. నేను చెప్పాను కదా, నీతి అని, నిజాయితీ అని, ఒక డిసిప్లిన్ అని, అవన్నీ వాళ్ళల్లో ఉండేవన్నమాట. సో ఏదైనా అవన్నీ ఎందుకు ఉండేవంటే అకార్డింగ్ టు రిలీజియస్ బిలీఫ్స్. అయ్యో నేను ఈ అబద్ధం చెప్తాను, ఈ పాపం చేస్తే నేను మళ్ళీ నరకానికి పోతానను, ఇలా ఏవో బిలీఫ్స్ ఉంటాయి కదా, అటువంటివన్నీ వాళ్ళు ఆ కాలంలో ఎక్కువ ఫాలో అయ్యేవాడు కాబట్టి వారిని ఏవైనా అడిగితే జనరల్ గా నిజం చెప్తారు అనే ఉద్దేశంతో, అది నిజం చెప్పినా అబద్ధం చెప్పినా ఎవిడెన్స్ కింద అయితే ఫామ్ అవుతుంది కాబట్టి అది ఆ పార్టీకి ఉపయోగపడుతుంది. కాబట్టి ఏదైనా కొత్త మ్యాటర్స్ ఎర్లీ స్టేజ్ లోనే ఈ ఎవిడెన్స్ ట్రైల్లు ఇవన్నీ అవ్వకముందానే ఏవైనా మ్యాటర్స్ కానీ ఎవిడెన్స్ కానీ కోర్టు ముందుకు వస్తాదేమో అనే ఉద్దేశంతో ఈ ప్రొవిజన్ అయితే సిపిసిలో ఇంట్రడ్యూస్ చేశారనమాట. దీన్ని మనం ఆర్డర్ 11 లో చదువుకున్నాంలేండి. సో ఇంటరోగేటరీస్ ఏంటి, ఇంటరోగేటరీస్ లో ఏమేమి ఉంటాయి, ఏ ఫార్మాట్ లో ఉంటాయి, అవన్నీ ఆర్డర్ 11 లో చదువుకుందాం. ఫర్ ద టైమింగ్ ఇక్కడ కోర్టుకి అయితే ఇంటరోగేటరీస్ ఇష్యూ చేసే రైట్ అయితే ఉంటుంది, పవర్ అయితే ఉంటుంది అని చెప్పి సెక్షన్ 30 చెప్తుంది అనమాట. సో పైన టైటిల్లో డిస్కవరీ కోసం చెప్పి కిందనేమో ఇంటరోగేటరీస్ కోసం మాట్లాడుతున్నారు. వాట్ ఇస్ దిస్ డిస్కవరీ అగైన్ అంటే, డిస్కవరీ అంటే చెప్పాను కదా, ఉన్న మ్యాటర్, మరుగుపడిన మ్యాటర్ బయటికి రావడం. ఫర్ ఇన్స్టెన్స్ ఇందాక కేసులో ఏం చెప్పానంటే, వీల్నామా ఉంది, నాకు వీల్నామా ద్వారా మా తాతగారు నాకు ఆ ప్రాపర్టీ రాశారు అని చెప్పారు. సో వీల్నామా ఎగ్జిస్ట్ అవుతుంది, వీల్నామా అనేది ఒకటి ఉంది అనే పాయింట్ అయితే బయటకు వస్తుంది కదా, దాన్ని ఎవిడెన్స్ కింద కోర్టు అయితే కన్సిడర్ చేస్తుంది. ఈ బయటపడిన పాయింట్స్ ఏమైతే ఉంటున్నాయో అట్లా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆపోజిట్ పార్టీ వాటిని ఆన్సర్ చేసినప్పుడు ఆన్సర్స్ లో ఏమైనా కొత్త విషయాలు తెలిస్తే అటువంటి వాటిని మనం డిస్కవరీస్ అని పిలుస్తాం. క్లియరా అండి ఈ ఇంటరోగేటరీస్ అండ్ డిస్కవరీస్ కాన్సెప్ట్? ఎస్ మ్యామ్. సో Yes, ma'am. ఇటువంటి డిస్కవరీస్ ఇష్యూ చేసే అధికారం కోర్టుకుంది. అలాంటి డిస్కవరీస్ ని కూడా రికగ్నైజ్ చేస్తుంది కోర్ట్ అని చెప్పి చెబుతోంది అనమాట. పవర్ టు ఆర్డర్ డిస్కవరీ. ఇప్పుడు అక్కడ మనకి ఇందాక ఇచ్చిన ఇన్స్టాన్స్ లో ఎగ్జాంపుల్ లోను
వీలునామా అయితే ఉంది అని ఆ క్వశ్చన్ వారు ఆన్సర్ చేసినప్పుడు తెలిసింది. ఇప్పుడు కోర్ట్ ఏం చేస్తుంది, ఆ వీలునామా కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని ఆర్డర్ చేస్తుంది అనమాట. తో పవర్ టు ఆర్డర్ డిస్కవరీ, అక్కడ డిస్కవరీ వీలునామా అది కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని ఆర్డర్ చేసే పవర్ ఏవైతే ఉందో దానికోసం ఏంటా? సెక్షన్ 30 చెప్పింది. రైట్. సో ఏం కావాలి చెప్తా ఇల్లు please mute yourselves. Okay. Subject to such, I'll read the section for you. Subject to such conditions and limitations as may be prescribed. మళ్ళీ ప్రిస్క్రైబ్డ్ అంటే రూల్స్ అని గుర్తు పెట్టుకోండి తనలోను. సో రూల్స్ లో చెప్పిన కండిషన్స్ కానీ లిమిటేషన్స్ కి అనుగుణంగా ద కోర్ట్ మే అట్ ఎనీ టైమ్ ఈథర్ ఆన్ ఇట్స్ ఓన్ మోషన్, స్వయం ప్రతిపత్తి ఏదో అంటారు, సియోమోటో అని తెలుగులో ఏమంటారు నాకు తెలియదండి. సో సియోమోటో ఆర్ ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ఎనీ పార్టీస్ ఏమైనా అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు మేక్ సచ్ ఆర్డర్స్. రాకేష్ గారు ప్లీజ్ మ్యూట్ యువర్సెల్ఫ్, ప్లీజ్ అందరూ మ్యూట్ చేసుకోరా. So subject to such conditions and limitations as may be prescribed, the court may at any time, ఏ టైం అయినా సరే, అంటే ఆ సూట్ ఏ స్టేజ్ లో ఉండినా సరే, either on its own motion or on the application of any party, make such orders as may be necessary or reasonable in all matters. అంటే అవసరమైంది అని అనుకున్నా, లేకపోతే అవసరం పడతాయి సమంజసమే అని భావించినా అటువంటి టైంలో అటువంటి ఆర్డర్స్ అయితే కోర్టు వేయొచ్చు. Make such orders as may be necessary or reasonable in all matters relating to discovery and answering of interrogatories. And interrogatories అనేది ఒక పార్టీ అడుగుతుంది, వాటిని మీరు ఆన్సర్ చేయండి అని చెప్పి కోర్టు కంపెల్ చేస్తుంది అనమాట. అండ్ ఆ ఇంటర్గేటరీస్ లో దొరికిన ఏమైనా రిలవెంట్ థింగ్స్ ఉంటే వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేయండి, అవి డిస్కవరీ అనమాట. డిస్కవరీకి సంబంధించి కూడా అవి కోర్టులో డెలివర్ చేయండి అని చెప్పి కూడా కోర్టు ఆర్డర్ చేయొచ్చు అనమాట. Make such orders as may be necessary or reasonable in all matters relating to the delivery and answering of interrogatories, the admission of documents. నేను చెప్పాను కదా ఇందాక ఆన్సర్ చేసినప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్ ని ఉన్నాయి అని ఏదైనా పార్టీ అడ్మిట్ చేస్తే, ఇందాక అక్కడ పార్టీ ఏ అడ్మిట్ చేసింది, వీలునామా ఉందని అడ్మిట్ చేసింది, ఉంది కదా తీసుకొచ్చి ఇవ్వండి కోర్టుకి అని చెప్పి అడుగుతుంది అనమాట. ఓకే. ద అడ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ ఫ్యాక్ట్స్, ఏదైనా ఫ్యాక్ట్స్ ఒప్పుకుంటే ఆ ఫ్యాక్ట్స్ కూడా రికార్డ్ చేస్తుంది ఆ కోర్ట్. అండ్ ద డిస్కవరీ, ఇన్స్పెక్షన్, ప్రొడక్షన్, ఇంపౌండింగ్ అండ్ రిటర్న్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఆ పర్టికులర్ ఇంటర్గేటరీస్ ఆన్సర్ చేసినప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పి తెలిస్తే అటువంటి వాటిని డిస్కవర్ చేస్తుంది, అంటే ఉన్నాయని చెప్పి కనుగొంటుంది, లేదు ఇన్స్పెక్ట్ చేస్తుంది. అటువంటి డాక్యుమెంట్స్ ని కోర్ట్ ఇన్స్పెక్ట్ చేయొచ్చు, అది ఉందా లేదా, ఒరిజినల్ కాదా, ఉంటే ఎక్కడుంది అవన్నీ ఇన్స్పెక్ట్ చేయొచ్చు. ప్రొడక్షన్ ఆర్డర్ చేయొచ్చు, ప్రొడక్షన్ అంటే కోర్టులోనే ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి ఆర్డర్ చేయొచ్చు. ఇంపౌండింగ్ అంటే సీజింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఆ పర్టికులర్ డాక్యుమెంట్ ఏమైనా కోర్టు తన పరిధిలోకి తీసుకోవాలి, తన అథారిటీలోకి తీసుకోవాలని కోర్టు భావించినప్పుడు దాన్ని సీజ్ చేస్తుంది ఆ డాక్యుమెంట్. అండ్ వి కాల్ ఇట్ అస్ ఇంపౌండింగ్ ఇస్ అ ప్రాపర్ టర్మ్. ఇంపౌండ్ చేస్తుంది. అండ్ రిటర్న్ ఆఫ్ డాక్యుమెంట్స్, అట్లా తీసుకుంది ఆ డాక్యుమెంట్ ని పరిశీలించింది, ఇంకా కోర్టు దాని దగ్గర పెట్టుకొని ఏం చేస్తుంది, దాని పని అయిపోయిన తర్వాత రిటర్న్ చేసేస్తుంది డాక్యుమెంట్స్. అండ్ రిటర్న్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ అదర్ మెటీరియల్, డాక్యుమెంట్సే కావచ్చు, అది ఇతర ఇంకే మెటీరియల్ అయినా కావచ్చు. అట్లా ఆర్డర్ చేసి తీసుకున్న మెటీరియల్ ఏవైతే ఉందో, మేడ్ బి డాక్యుమెంట్స్ ఆర్ సమ్ అదర్ మెటీరియల్, రిటర్న్ చేసేయచ్చు అనమాట. మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ప్రొడ్యూసబుల్ యాజ్ ఎవిడెన్స్ కింద తీసుకున్న తర్వాత అవి రిటర్న్ కూడా ఇచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ చేసే పవర్ కోర్టుకి అయితే ఉంది అని చెప్పి చెబుతుంది. ఇంకా క్లాజ్ బిలో చెబుతుంది, ఇష్యూ సమ్మన్సెస్ టు పర్సన్స్ whose attendance is required either to give evidence or to produce document or such other objects as aforesaid. ఇప్పుడు ఇంటర్గేటరీస్ లోను ఎవరైనా ఇంటర్గేటరీస్ ఆన్సర్ చేయడానికి ఎవరైనా పర్సన్ కోర్టుకి రావాలి అని పిలవాలి అనుకుంటే సమన్స్ ఇష్యూ చేస్తుంది వాళ్ళకి, మీరు వచ్చి ఇంటర్గేటరీస్ ఆన్సర్ చేయండి కోర్టు ముందు అని చెప్పి వారికి సమన్స్ ఇష్యూ చేయొచ్చట. లేదు ఇంకా సమన్స్ దేనికి ఇవ్వచ్చు, వారి కస్టడీలో ఏదైనా డాక్యుమెంట్ ఉంది లేదా ఇంకేదైనా మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అవి కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని అడుగుతూ సమన్స్ ఇవ్వవచ్చు కోర్ట్ అని చెప్పేది క్లాస్ బి. అండ్ క్లాస్ ఏ చెప్తుంది, ఆర్డర్ ఎనీ ఫ్యాక్ట్ టు బి ప్రూవ్డ్ బై అఫిడవిట్. మీరు కోర్టుకు వచ్చి ఎలా అంటే అట్లా చెప్పేస్తే సరిపోదు, మీరు ఏం చెప్పినా అఫిడవిట్ ద్వారానే చెప్పండి, బికాస్ అది తప్పని తెలిస్తే యూ విల్ బి ప్రాసిక్యూటెడ్ అండర్ సెక్షన్ 191 ఆఫ్ IPC, రైట్? సో దిస్ ఈస్ అబౌట్ డిస్కవరీస్ అండ్ ఇంటర్గేటరీస్. ఈ సెక్షన్ 30 క్లియర్ టు ఎవ్రీవన్? ఎవరికి ఏమైనా డౌట్ ఉందా అండి సెక్షన్ కి సంబంధించి?
yes or no? చల్ yes డౌట్ ఉందా సుధ గారు? ఇట్స్ క్లియర్ మేడం. డౌట్ ఉంటే అడగచ్చు. క్లియర్ మేడం. ఎస్ మేడం, క్లియర్. అంటే ఇంతకుముందు చేశారు మేడం, అందుకే చెప్పలేదు. Chalo, good to know this. We'll go into section 31 now. Summons to witnesses. Witnesses ki summons ఇవ్వడం కోసం చెబుతోంది. Unmuted by admin. Chalo, okay. No issue అండి. సో సమ్మన్స్ టు విట్నెస్, ఇందాక మనం సమ్మన్స్ టు ఇంట్రోగేటరీస్ కానీ, ఆ ఇంట్రోగేటరీస్ లో ఎవరినైతే అడిగారో ఆ పర్సన్స్ కి కానీ ఆ పర్టికులర్ డిస్కవరీస్ లో కనుగొనిన ఆబ్జెక్ట్స్ ఏమైతే ఉండినాయో, డాక్యుమెంట్స్ ఏమైతే ఉండినాయో వాటిని ప్రొడ్యూస్ చేయమని వారికి సమ్మన్స్ ఇచ్చాం. ఫస్ట్ డిఫెండెంట్స్ కి సమ్మన్స్ ఇచ్చాం. డిఫెండెంట్ సేమ్ స్టేట్ లో ఉంటే ఎట్లా సమ్మన్స్ ఇస్తాం చదువుకున్నాం. డిఫెండెంట్ ఫారిన్ వేరే డిస్ట్రిక్ట్స్ లో ఉంటే సమ్మన్స్ ఎట్లా ఇస్తాం చదువుకున్నాం. ఫారిన్ కోర్ట్స్ ఈ సిపిసి వర్తించే కోర్ట్స్ లో నివసిస్తున్న డిఫెండెంట్ ఎవరికైనా సరే సమన్స్ ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వాలి అనేది కూడా చదువుకున్నాం. ఇప్పుడు సమన్స్ రిలేటింగ్ టు డిస్కవరీస్, ఆ డిస్కవరీ రిలేటెడ్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో, ఇంట్రోగేటరీస్ కి సంబంధించిన థింగ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ఆన్సర్ చేయమని అడుగుతూ కోర్ట్ అయితే సమన్స్ ఇవ్వచ్చని సెక్షన్ 30లో చదువుకున్నాం. ఇప్పుడు మనం సమన్స్ టు విట్నెస్ కోసం చదువుకుంటున్నాం. ఓకే, ఇందాకంతా డిఫెండెంట్ కి సంబంధించింది, వేరే పర్సన్స్ కి సంబంధించింది. ఇక్కడ విట్నెస్ కి సంబంధించిన సమన్స్ అన్నమాట. సమన్స్ టు విట్నెస్. The provisions in section 27, 28, 29 shall apply to the summonses to give evidence or to produce documents or other material facts. సో ఏదైనా డాక్యుమెంట్స్ ఇవ్వమని కానీ, ఏదైనా మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఇవ్వమని కానీ ఎవరు చెప్తారు? ఆబ్వియస్లీ విట్నెస్ చెప్తారు. కాబట్టి ఆ విట్నెస్ కి సమన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు 27లోను, 28లోను, 29లోను ఏ ప్రొవిజన్స్ అయితే చెప్పారో అవన్నీ ప్రొవిజన్స్ ఇక్కడ కూడా వర్తిస్తాయి. వర్తింప చేయాలి అనుకుంటున్నప్పుడు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ కి వర్తించినప్పుడు వాటిని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. విట్నెస్ కి కూడా సమన్స్ ఇవ్వడానికి సేమ్ ప్రొసీజర్ అని చెబుతోంది అనమాట. అండ్ ఇన్ సమ్ అదర్ క్లాస్, some other speaker has given a wrong guidance, like defendant ki summons order 16లో ఇస్తారు, విట్నెసెస్ కి సమ్మన్స్ ఆర్డర్ 5లో ఇస్తారు అని ఏదో ఒక క్లాస్ లో వేరొక విధంగా చెప్పారు. అది ఎవరైనా కనుక మైండ్ లో పెట్టుకుంటే అది తప్పు. డిఫెండెంట్ కి సమ్మన్స్ ఆర్డర్ 5 కింద ఇస్తారు, విట్నెసెస్ కి సమ్మన్స్ ఆర్డర్ 16 కింద ఇస్తారు. దిస్ హ్యాస్ టు బి కరెక్టెడ్ అండి, ఎవరైనా రాంగ్ గా తీసుకొని ఉంటే. రైట్. See, again, I don't intend to insult or speak odd about other speakers. My intention is only to correct the subject as far as I know. నేను తప్పని ఎవరైనా అనుకుంటే yes, you can correct me. I absolutely bow my head. సబ్జెక్ట్ ఎవరు చెప్పినా కరెక్ట్ గా చెప్తే అది నేర్చుకోవాల్సిందే, తప్పు చెప్తే కరెక్ట్ చేసుకోవాల్సిందే. అంతేగాని ఈగోకి అయితే నేను మాత్రం వెళ్ళనండి. దట్ అపార్ట్ విల్ గో ఇన్ టు ద ప్రొవిజన్స్. సెక్షన్ 32 చెప్తారా? పెనాల్టీ ఫర్ చెప్తారు ఏంమా? సెక్షన్ 31 విట్నెస్ సమన్స్ కి ఎక్కడ మేడం? డిఫరెన్స్ ఏం ఉండదు మా, సేమ్ ప్రొవిజన్స్ వర్తిస్తాయని చెప్తున్నారండి. డిఫెండెంట్ కి సమన్స్ పంపించాల్సి వచ్చినప్పుడు ఏం రూల్స్ ఫాలో అవుతామో, ఏ ప్రొసీజర్ ఫాలో అవుతామో, విట్నెస్ కి సమన్స్ ఫాలో అవ్వాల్సి వచ్చినప్పుడు అదే ప్రొసీజర్ ఫాలో అవుతాము. కానీ ఆ ప్రొసీజర్ ఎక్కడ ఉంటుంది అంటే, డిఫెండెంట్ కి సమన్స్ పంపించాల్సి వచ్చినప్పుడు ఆర్డర్ 5లో ఉండిన రూల్స్ ఏమైతే ఉండినాయో అవి ఫాలో అవుతాం, అవి అప్లై అవుతాయి. విట్నెస్ కి సమన్స్ పంపించాల్సి వచ్చినప్పుడు ఆర్డర్ 16లో కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ వర్తిస్తాయి. రైట్. ఎక్స్క్యూజ్ మేడం, అది కేసు జరిగేటప్పుడు కావాలనుకున్నప్పుడు విట్నెస్ సమన్స్ వస్తాయి, ముందే రావు. డిఫెండెంట్ అయితే ముందు వస్తాయి, విట్నెస్ కేసు జరిగేటప్పుడు అవసరం అనుకున్నప్పుడు వస్తాయి. ఎస్, అంతేనండి. ఓకే, రైట్. సో విల్ గో ఇంటూ సెక్షన్ 32. 32 ఏం చెప్తుంది? పెనాలిటీ ఫర్ డిఫాల్ట్. డిఫాల్ట్ అంటే ఏదైనా రమ్మని పిలిచినప్పుడు రాకపోతే దాన్ని డిఫాల్ట్ అంటారు. రైట్. ఎవరికి పెనాలిటీ ఇస్తున్నారో చూద్దాం. The court may compel the attendance of any person to whom a summons has been issued under section 30. Section 30లో summons ఎవరికి ఇచ్చాం మనం? ఎవరికి ఇచ్చామండి? విట్నెస్ డిఫెండెంట్. No, he can be any person. Interrogatories on answer చేయమని మనం ఎవరికైనా ఇవ్వచ్చు. అది may it be defendant, may it be plaintiff, may it be witness.
అందుకనే yes. సెక్షన్ 30 అని స్పెషల్ గా మెన్షన్ చేశారు. సెక్షన్ 30లో మనం ఓన్లీ ఇంట్రోగేటరీస్ అండ్ డిస్కవరీస్ కోసం చదువుకున్నాం. అండ్ అటువంటి కన్సర్న్ పర్సన్ కి కోర్టు సమ్మన్స్ ఇష్యూ చేయొచ్చు అని చదువుకున్నాం కదా. తో అట్లా ఆ సెక్షన్ ప్రకారం ఆ పర్టికులర్ వ్యక్తికి కోర్టు సమ్మన్స్ ఇచ్చి కోర్టుకు వచ్చి ఇంట్రోగేటరీస్ ఆన్సర్ చేయండి, లేదంటే ఈ పర్టికులర్ డాక్యుమెంట్ ని ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి సమ్మన్స్ ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ ఆ ఆర్డర్ ని ఫాలో అవ్వడంలో డిఫాల్ట్ అయితే, అంటే ఆర్డర్ ని ధిక్కరిస్తే, ఫాలో అవ్వకపోతే ఏం చేస్తుంది? పెనాల్టీ ఇస్తుంది. ఏమి ఇస్తుంది పెనాల్టీస్ చూద్దాం ఇక్కడ. ద కోర్ట్ మే కంపెల్ ద అటెండెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్ అన్నారు చూసారా, ఇక్కడ ప్లేంటిఫ్ అనలేదు, డిఫెండెంట్ అనలేదు, విట్నెస్ అనలేదు, ఏ పర్సన్ అయినా కావచ్చు. ఎక్కడ మెన్షన్ చేశాడు ఆ పర్సన్ కోసం? సెక్షన్ 30లో చెప్పారనమాట. The court may compel the attendance of any person to whom a summons has been issued under section 30. 27 లోను 28 లోను 29 లోను ఇచ్చిన సమన్స్ కాదు ఇవి, సెక్షన్ 30 కింద ఇచ్చిన సమన్స్ ఇవి. అండ్ ఆ సమన్స్ ఎవరికైనా ఇవ్వచ్చు. ఎందుకు? కానీ ఇచ్చిన పర్పస్ ఏంటి? ఇంట్రోగేటరీస్ ఆన్సర్ చేయమని, కానీ ఏదైనా అందులో డిస్కవరీస్ బయట పడితే వాటిని ప్రొడ్యూస్ చేయమని కోర్టు ముందు ఇచ్చిన సమన్స్ ఏవైతే ఉంటున్నాయో వాటి కోసం మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నారు. తో అటువంటి సమన్స్ ఇష్యూ చేసినప్పుడు ఆ పర్టికులర్ వ్యక్తి ఆ సమన్స్ లో ఉండిన ఆర్డర్ ఏమైతే ఉండిందో దాన్ని ఫాలో కాకపోతే కోర్టు పెనాల్టీ విధిస్తుంది. ఏం పెనాల్టీస్ విధించవచ్చు చదువుదాం. The court may compel the attendance of any person to whom the summons have been issued under section 30 and for that purpose ఏం చేయచ్చట? Issue a warrant for his arrest. అతను ఆ సమన్స్ ని ఒబే చేయలేదు అనుకోండి, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు. లేదు, అటాచ్ అండ్ కెన్ హిస్ ప్రాపర్టీ, అతని ప్రాపర్టీస్ ఏవైనా ఉండింటే కనుక మేబీ మూవబుల్ మేబీ ఇమూవబుల్, వాటిని అటాచ్ చేసింది అమ్మేయచ్చు కూడా. అండ్ థర్డ్లీ ఇంపోజ్ ఏ ఫైన్ అపాన్ హిమ్ నాట్ ఎక్సీడింగ్ 5,000 రూపీస్. ఇది వరకు 100 ఉండేది, ఆ తర్వాత 500కి పెంచారు. అల్టిమేట్ గా అమెండ్మెంట్ ద్వారా ఇప్పుడు 5,000 రూపీస్ అయితే ఉండినది అనమాట. సో ఎంత ఫైన్ ఇవ్వచ్చు? నాట్ ఎక్సీడింగ్ 5,000 రూపీస్. 5,000 లోపు ఎంత జరిమానా అయినా విధించవచ్చు. అది 5 రూపాయలైనా కావచ్చు, 500 అయినా కావచ్చు, లేదా 4,000 అయినా కావచ్చు. ఎంత అమౌంట్ అయినా కోర్ట్ డీమ్స్ ఫిట్, ఏది సమంజసం అనుకుంటే అంత అమౌంట్ పెనాలిటీ అయితే ఆ వ్యక్తి మీద విధిస్తుంది, సమన్స్ అబాయిడ్ అవ్వలేదు కాబట్టి. అండ్ ఫైనల్లీ ఆర్డర్ హిమ్ టు ఫర్నిష్ సెక్యూరిటీ ఫర్ హిస్ అపియరెన్స్ అండ్ ఇన్ డిఫాల్ట్ కమిట్ హిమ్ టు సివిల్ ప్రిజన్. ఇంకా ఏం ఆర్డర్ చేయొచ్చట పర్టికులర్ పర్సన్ ని? మీరు నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు, నేను ఏం ఆర్డర్ ఇస్తే అది, దానికి అబాయిడ్ అయి ఉంటాను అని చెబుతూ నాకు సెక్యూరిటీ చూపించండి. ఆ సెక్యూరిటీ ఇస్ నన్ అదర్ దాన్ ఫైనాన్షియల్ సెక్యూరిటీనే అవుతుంది. అది ప్రాపర్టీ అవ్వచ్చు, లేదైనా ఏదైనా డబ్బు కట్టొచ్చు. వారైతే అంటే అది ఎందుకు చూపిస్తారంటే ఆ పర్టికులర్ పర్సన్ కనుక సెక్యూరిటీ ఇచ్చిన తర్వాత ఆ పర్టికులర్ ఆర్డర్ ఫాలో అవ్వకపోతే కోర్టు ఆ ఆస్తిని జప్తు చేస్తుంది. అది డబ్బులే కానివ్వండి, ఆస్తులే కానివ్వండి, మూవబుల్ కానివ్వండి, ఇమూవబుల్ కానివ్వండి, అవి జప్తు చేస్తుంది అండ్ కాన్ఫిస్కేట్ చేసుకుంటుంది. కాబట్టి ఆ వ్యక్తికి భయం ఉంటది కాబట్టి ఆ సెక్యూరిటీ ఫర్నిష్ చేయండి అని చెప్పి అడుగుతుంది అనమాట కోర్టుతో. మీరు నేను ఎప్పుడు సమన్స్ ఇస్తే ఆ సమన్స్ లో దేనికోసం ఆర్డర్ చేస్తూ సమన్స్ ఇస్తే దానికి అబాయిడ్ అయి ఉంటాను, కోర్టు ముందుకు వస్తాను అని చెప్పి మీరు నాకు సెక్యూరిటీ చూపించండి అని చెప్పి అయితే అడగచ్చట. సెక్యూరిటీ కనుక చూపించడంలో ఆ వ్యక్తి ఫెయిల్ అయితే, సమన్స్ ఇచ్చినా రాలేదు, సెక్యూరిటీ చూపించమని అడుగుతున్నారు అప్పుడు కూడా చూపించకపోతే కమిట్ అంటే సెండ్ హిమ్ టు సివిల్ ప్రిజన్ కి పంపించేస్తారు. ఇక్కడ సివిల్ కోర్ట్స్ లో ఎప్పుడైనా కన్ఫైన్మెంట్ లో పెట్టాల్సి వచ్చినప్పుడు అది రెగ్యులర్ జైల్స్ లో పెట్టరండి. దానికి సివిల్ ప్రిజన్ అని ఒకటి ఉంటది అనమాట. అది స్టేట్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేస్తుంది. ఆ సివిల్ ప్రిజన్ లో మాత్రమే ఈ సివిల్ ప్రొసీడింగ్స్ కి సంబంధించి ఎవరైనా పర్సన్ ని కన్ఫైన్ చేస్తే తీసుకెళ్లి అక్కడే పెడుతుంది. అంతేగాని నార్మల్ ప్రిజన్స్ లో, క్రిమినల్స్ ని పెట్టే ప్రిజన్స్ లో అయితే పెట్టరు అనమాట. డన్. ఇది అయితే గమనించాలి. తో పెనాల్టీ ఫర్ డిఫాల్ట్ లో ఏం చెప్పింది? సమన్స్ కనుక బ్యాడ్ అవ్వకపోతే ఏం చేయొచ్చు? అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తుంది, ప్రాపర్టీ అటాచ్ చేసి అమ్మేయచ్చు, లేదంటే ఫైన్ వేయచ్చు 5,000 లోపు ఎంతైనా, లేదంటే అతని సెక్యూరిటీ చూపించమని అడుగుతుంది. అతని ఎపిడెన్స్ కి, కోర్టు ముందు తన ఎపిడెన్స్ కి, అప్పుడు కూడా అది కూడా బ్యాడ్ అవ్వకపోతే అతన్ని తీసుకొని వెళ్ళి సివిల్ ప్రిజన్ లో అయితే పెడుతుంది. దిస్ ఇస్ 32. క్లియర్ అండి? Yes, Yes, ma'am. ma'am. చలో Yes, madam. Yes, madam. rest of the provisions